దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క ప్రశస్తమైనటువంటి సమయాన్ని బట్టి ప్రభు నామాన్ని నేను ఎంతగానో మహిమపరుస్తున్నాను. అదే రీతిగా నన్ను ప్రేమతో ఈ యొక్క సంఘానికి, ప్రాముఖ్యంగా ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనకు ఆహ్వానించినటువంటి దైవజనులు, యూనివర్సల్ చర్చ్ దైవజనులు పాస్టర్ విహారీ గారికి, అదే రీతిగా పాస్టమ్మ గారికి, సంఘ పెద్దలకు, చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చక్కటి మ్యూజిక్ అందించినటువంటి బ్రదర్స్ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మరి చక్కటి మాటలు నన్ను గూర్చి విహారీ గారు చెప్పడం జరిగింది. నిజమైన ప్రియమైన వారులారా, దేవుడు చాలా గొప్పవాడు. ఆయన అజ్ఞానులను సైతం జ్ఞానులుగా చేయగలడు, ఘోరమైన పాపలను సైతం పరిశుద్ధులుగా మార్చగలడు, మోడైపోయినటువంటి జీవితాలను సైతం చిగురింప చేయగలడు, గుండె పగిలిన వారిని మరలా ఆయన బాగు చేయగలడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామాన్ని కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వసాధారణంగా మనకు తెలిసినటువంటి హీరోలు అంటే ఒక తప్పు చేసినటువంటి వ్యక్తిని వచ్చి కొట్టేయడమో చంపేయడమో చేసేటువంటి ఆ హీరోయిజాలు మనకు తెలుసు. కానీ ఈ హీరో ఎలాంటి హీరో అంటే తప్పు చేసిన వారి దగ్గరికి వచ్చి వారిని సరైనటువంటి మార్గంలో నడిపించి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దేటువంటి హీరో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అసలు ఎంత గొప్ప దేవుడు అండి దేవుడు. తప్పు చేసిన వారిని చంపేస్తే దానివల్ల ఏంటి ప్రయోజనం అండి? ఆ ప్రకారంగా చంపుకుంటూ పోతే ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా మిగులుతారండి? ఎవరన్నా మిగులుతారా? లేదండి పలానా వాళ్ళు మిగులుతారు. ఎందుకంటే వారు తప్పు చేయని వారని ఎవరన్నా చూపించగలమా? ఈ ప్రపంచంలో తప్పు చేయని వారు, తప్పు లేని వారు, పాపం లేని వారు ఎవరన్నా? దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కదా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా పాపులే. సో పాపం చేసే వారిని చంపుకుంటూ పోతే ప్రపంచంలో ఏ మానవుడు కూడా మిగలడు. దేవుని యొక్క ఉద్దేశము మానవుణ్ణి చంపడం కాదు. దేవుని యొక్క ఉద్దేశము మానవుణ్ణి నాశనం చేయడం కాదు. దేవుని యొక్క ఉద్దేశము మానవుణ్ణి నామరూపాలు లేకుండా చేయడం కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ మానవుడైతే పాపంలో ఉన్నాడో ఆ మానవుడు గనక ఆయన వైపు చూడగలిగినట్లయితే, ఆ మానవుడు ఆయన్ని నమ్మగలిగినట్లయితే, ఆ మానవుడు ఆయనకి శరణు వేడినట్లయితే, నా ప్రియమైన వారులారా, ఆయన ఆ మానవుడు ఉన్నటువంటి పాపంలో నుంచి బయటకు తీసి ఆ మానవుని పరిశుద్ధునిగా మార్చగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన వారులారా, దేవుడు దేవునికి బిడ్డలకు చెప్పినటువంటి మాటలు చాలా గొప్ప మాటలు. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నటువంటి వారికి కలిగేటువంటి గొప్ప ధన్యత ఏంటంటే వారు పాప జీవితంలో నుంచి పరిశుద్ధ జీవితంలోనికి ప్రవేశిస్తారు. కానీ కొంతమందికి యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటిస్తే నచ్చదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటించేటప్పుడు మనం ఏం చెప్తామంటే పాపములో నుంచి పరిశుద్ధ జీవితంలో ప్రవేశించాలని చెప్తాం. త్రాగుబోతులైతే వారు ఆ త్రాగుడులో నుంచి బయటికి రావాలని చెప్తాం. వ్యభిచారం చేసేవారైతే వ్యభిచారంలో నుంచి పరిశుద్ధ జీవితంలోకి రావాలని చెప్తాం. ఇలాగా ఎవరైతే ఏ పాపాలు ఉన్నారో వారిని అందులోంచి బయటికి రమ్మని చెప్తాం. కాబట్టి చాలా మందికి ఇది నచ్చదు. నా ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యము ఎక్కడైనా ఒక మనిషిని పాపము చేయమని ప్రోత్సహించిందా? పాపంలోనే ఉండమని ప్రోత్సహించిందా? దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా మనిషిని పాపంలో నుంచి బయటికి లాగడానికి ప్రయత్నం చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మనందరికీ కూడా తెలుసు ప్రేమ. తల్లి ప్రేమ తెలుసు, తండ్రి ప్రేమ తెలుసు, భార్య ప్రేమ తెలుసు, భర్త ప్రేమ తెలుసు, ప్రియుని ప్రేమ తెలుసు, ప్రేయసి ప్రేమ తెలుసు, స్నేహితుని యొక్క ప్రేమ తెలుసు. కానీ ఇక ప్రేమకు కొలమానం ఏంటి? ఈ ప్రేమ ఎలాంటి ప్రేమ ఇది? ఈ ప్రేమలో ఎంత నిజముంది? ఈ ప్రేమను ఎంతవరకు మనం నమ్మగలం? తల్లి ప్రేమను మనం ఎంతవరకు నమ్మగలం? ఆల్మోస్ట్ చాలా వరకు నమ్మగలం. కానీ నా ప్రియమైన వారులారా, తల్లి ప్రేమకు కూడా ఒక కొలమానం ఉంది, ఒక కొలత ఉంది. తల్లి కూడా ఎంతవరకు ప్రేమిస్తుంది కుమారుణ్ణి? ఒక కుమారుడు భయంకరమైనటువంటి తప్పులు చేస్తూ తల్లికి ఆయాసకరంగా ఉంటున్నటువంటి సమయంలో
తల్లికి చెడ్డ పేరు తీసుకొస్తున్నటువంటి సమయంలో ఆ కుమారుని తల్లి ప్రేమించగలదా? తల్లి కుమారుని ఎప్పుడు ప్రేమించగలుగుతుంది? కుమారునికి, ఆ తల్లికి అనుకూలంగా, తండ్రికి అనుకూలంగా కుమారుడు ఉన్నప్పుడు మాత్రమే తల్లి కానీ తండ్రి కానీ ప్రేమించగలుగుతారు. ఈ రోజుల్లో చూడండి, చాలా మంది నేరాలు చేసినటువంటి వారిని వారి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఇక విలేకరులు ఎవరన్నా అడిగినప్పుడు వాడికి మాకు ఏ సంబంధం లేదు ఏమంటారండి? వాడికి మాకు ఏ సంబంధం లేదు. తల్లి ప్రేమ తండ్రి ప్రేమ కూడా ఒక కొలమానం ఉంది. అలాగే భార్య ప్రేమ కూడా ఒక కొలమానం ఉంది. భార్య కూడా మనం ఎలా పడితే అలా ఉంటే ప్రేమించేదు. భార్యకు అనుకూలంగా మనం ఉన్నప్పుడు మాత్రమే భార్య ప్రేమిస్తుంది. భార్యను మనం ప్రేమించినప్పుడు మాత్రం మనల్ని భార్య ప్రేమిస్తుంది. అలా కాకుండా భార్యకి అనుకూలంగా మనం లేకుండా భార్యని హింసలు పెడుతూ కొడుతూ భార్యని నానా బూతులు తిడుతూ ఉంటే, అయ్యే బాబోయ్ మా ఆయన కాబట్టి అండి నన్ను ఇంతలా కొడేస్తున్నాడండి, మా ఆయన కాబట్టి అండి నన్ను ఇంతలా తిడేస్తున్నాడండి అని చెప్పి భర్తను ప్రేమించేస్తాడండి భార్య. ఇంకా చెప్పాలంటే ఇంతకు ముందు ఉన్నటువంటి జనరేషన్లో ఉన్నటువంటి స్త్రీలు నిజంగా చాలా ఓర్పు సహనం కలిగిన వారు. భర్త ఎలాంటి వాడైనా సరే ఓర్చుకునేవారు. ఎందుకంటే ఇంకా కట్టుకున్న పెళ్ళి ఏంటది, ఒప్పుకున్న పెళ్ళి వాయించక తప్పదు అన్నట్లుగా, ఇంకా చేసుకున్నాం కదా మాకు తప్పదు, మా రాత ఇంతే అన్నట్లుగా వారు సర్దుకుపోతూ వాళ్ళ అమ్మగారులు చెప్పినటువంటి మాటలను బట్టి, అమ్మ ఎలా ఉన్నా సరే సర్దుకుపోవాలి తల్లి, ఈ మాటలను బట్టి వారు ఓర్చుకుంటూ శ్రమ అయినా బాధ అయినా త్రాగుబోతు భర్త అయినా పిల్లల్ని తన్ని చూసినా చూడకపోయినా ఓర్చుకునేటువంటి స్త్రీలు ఇంతకుముందు కాలంలో ఉన్నారు. కానీ ఇప్పుడు భర్త చిన్న మాట అంటే భర్తని ప్రేమించిన మాట అలా పెట్టి భర్త మీద కేసులు పెట్టేటువంటి భార్యలు ఇప్పుడు చాలా ఎక్కువైపోయారు. ఒక చిన్న మాట అంటే చాలు, వాడి మీద ఉన్నవి లేనివి అన్నీ కల్పించి దీనికి తోడు ఈ లోకం ఎలాంటి లోకం అంటే, నా ప్రియమైన వాళ్ళు ఏ భేదం లేదు, అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు కదా. సో పాపంతో నిండినటువంటి లోకము ఒక జంటను, ఒక కుటుంబాన్ని కట్టాలనేటువంటి ఆలోచన కాకుండా తెంపాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటుంటారు. వాడిని కలపడానికి బదులుగా ఇంకా ఏవేవో వాడి మీద కోపం వచ్చేలాగా మాటలు చెప్పి ఉన్నవి లేనివి సెక్షన్స్ అన్ని కూడా పెట్టించి ఇరకాటంలో పెట్టిస్తారు. ఇంకా ఈ మధ్య ట్రెండ్ ఏంటంటే విడాకులు ఇప్పించేసి ఆ భర్త దగ్గర నుంచి బోల్డ్ డబ్బులు, దాన్ని ఏదో అంటారు సంథింగ్, మనోవర్తి కింద ఇప్పించడానికి పెద్ద మనుషులైనటువంటి పాపపు మనుషులు ప్రయత్నాలు చేస్తుంటారు నా ప్రియమైన వాళ్ళు. సో భార్య కూడా భర్త ఎలా ఉన్నా ప్రేమించేది. భార్య కూడా కొన్ని కొలమానాలు ఉన్నాయి, కొలతలు ఉన్నాయి. అలాగే భర్త అయిన భార్యను ఎలా ఉంటే అలా ప్రేమించేస్తాడా? తన భార్య వేరొక వ్యక్తితో మాట్లాడుతుంటే భర్త ప్రేమించగలుగుతాడా ఆ భార్యని? తనకి నచ్చినట్లు కాకుండా నచ్చినట్లుగా భార్య ప్రవర్తిస్తుంటే ఆ భార్యని భర్త ప్రేమించగలుగుతాడా? సో భర్తకు కూడా కొన్ని కొలమానాలు ఉన్నాయి, కొలతలు ఉన్నాయి భార్యను ప్రేమించాలంటే. ఇక స్నేహితుల విషయానికి వద్దాం. నిజానికి మనందరం కూడా చాలా గొప్పగా చెప్పుకున్నాడు, నా ఫ్రెండ్ ఆడు, నా బెస్ట్ ఫ్రెండ్ ఆడని కొంతమంది గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఎవరినైతే నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటున్నావో వాడే నీకు ఏం చేస్తాడంటే గోతులోనికి నిన్ను త్రోసే ప్రయత్నం చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా చాలా సందర్భాల్లో స్నేహితుల ద్వారానే మనము ఇరకాటంలోనికి, నాశనంలోనికి వెళ్ళిపోతుంటాం. ఎక్కడో చోట ఎప్పుడోకప్పుడు మనకి దెబ్బ కొట్టేది ఎవరన్నా ఉన్నారంటే మన స్నేహితులు మాత్రమే. సో ఈ ప్రేమలు ఏమనుకోవాలి? అసలు ప్రేమ అంటే ఇదేనా? అసలు ప్రేమ అంటే ఏంటి? దానికి ఏం చెప్పగలుగుతాం మనం? ప్రేమకి ఏమన్నా రూపం మనం ఏం చెప్పగలుగుతాం? కానీ మనం వింటూ ఉంటాం ప్రేమ 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 అని వింటూ ఉంటాం. అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఏం చేస్తుంది? ప్రేమ అంటే ఎలా ఉంటుంది? ఆ ప్రేమ ఎంతకాలం ఉంటుంది? ప్రియమైన వాళ్ళారా, ఈరోజు చిన్న విషయాలు మనము తెలుసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుకుందామండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అందరికీ తెలిసినటువంటి వాక్యమే. బైబిల్ గ్రంథం అంతటికి కూడా ఒక అద్భుతమైనటువంటి మూల వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి నా వెనక చెప్పండి మాటలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఎంతో ప్రేమించెను, ఎంతో ప్రేమించెను కాగా
ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. దేవా, ఇక్కడ జరుగుతున్నటువంటి క్రిస్మస్ ఆరాధన మా తలంపు కాదు, మా ఉద్దేశం కాదు, మా ప్రణాళిక కాదు. దేవా, ఇక్కడికి వచ్చినటువంటి మీ బిడ్డలందరూ కూడా మా యొక్క ప్రణాళికలు ఉన్నటువంటి వారు కారు. ఇక ఏర్పాటు చేసినటువంటి దేవనాయన దైవజనులు దేవనాయన వారికి ఇచ్చిన బట్టి కాదు, నీకు దీన సేవకుని నేను ఇక్కడ వాక్యము విత్తుట నా ఇచ్చిన బట్టి కాదు. ఇది అంతా కూడా మీకు ప్రణాళిక అయి ఉన్నది. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఎందు నిమిత్తమైతే ఇక సమయంలో మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ కూర్చి ఉన్నారు, సమకూర్చి ఉన్నారు. సమస్తము ఎరిగినటువంటి గొప్ప దేవుడు నాయన, మీ చిత్తాన్ని జరిగించండి, మీ ప్రణాళికను జరిగించండి. మీకు ఇష్టమైతే గొప్ప రక్షణ కార్యం ఇక్కడ జరిగించండి దేవా. ఎవరైతే దేవా ప్రేమకు నోచుకునే వారు ఉన్నారు దేవా, నిజమైనటువంటి ప్రేమ అనుకుని నమ్మి నట్టేట మునిగిన వారు ఎవరైతే ఉన్నారు, ఇక లోకంలో ఎవరైతే ప్రేమింపబడని వారు ఉన్నారు, వెలివేయబడిన వారు ఉన్నారు, ఈ జీవితము నాకెందుకు అన్నటువంటి తలంపుల్లో ఎవరైతే ఉన్నారో, నా జీవితానికి ఉన్నటువంటి గమ్యస్థానం ఏంటి అన్నటువంటి ఆలోచనలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రేమామయుడా మీ ప్రేమ చేత మీకు వాక్యాన్ని వారికి అనుగ్రహించండి. నేను కాదు కానీ మీరే నేరుగా వారితో మాట్లాడండి. నిశ్చితమైతే వారందరినీ కూడా మీకు కౌగిట్లోనికి చేర్చుకోనండి, మీకు ప్రేమలోనికి చేర్చుకోనండి, మీకు రక్షణలోనికి చేర్చుకోనండి. దేన సేవకుని నేను మీకు వాక్య విత్తనాలు విత్తుచుండగా నన్ను నాకు జ్ఞానాన్ని మీ శిలువ చాటున మరుగు చేసి మమ్మల్ని అందరినీ కూడా మీకు ఆత్మచేత అభిషేకించమని, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు దివ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నా ప్రియమైన వారులారా, ఈ లోకంలో నిజమైన ప్రేమ అంటూ ఏమీ లేదు. కానీ మనము తరచుగా ప్రేమ 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 అని వింటుంటాం. నిజమైన ప్రేమ దొరకనందున మనందరము కూడా అసమాధానంతో ఉన్నాము, సంతోషము లేకుండా ఉన్నాము. నిజమైన ప్రేమ భార్య దగ్గర దొరుకుతుంది అనుకుంటే దొరకట్లేదు, అందుకని సంతోషంగా మనం ఉండలేకపోతున్నాం. తల్లిదండ్రుల దగ్గర దొరుకుతుంది అనుకుంటే దొరకట్లేదు, దానికి కూడా ఒక కొలతలు ఉన్నాయి, సంతోషంగా ఉండలేకపోతున్నాం. స్నేహితుల దగ్గర దొరకట్లేదు, దానికి కూడా కొన్ని కొలతలు ఉన్నాయి, సంతోషంగా ఉండలేకపోతున్నాం. కాబట్టి నిన్ను నన్ను సంతోషకరమైనటువంటి శుభవర్తమానముతో ఆనందింప చేయడానికి, నిన్ను నన్ను ఇక అసమాధానములో నుంచి సమాధానంలోనికి నడిపించడానికి, నిన్ను నన్ను నాశనంలో నుండి నిత్య జీవంలోనికి నడిపించడానికి ప్రేమై వచ్చి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపరుద్దాం. ప్రేమగా వచ్చి ఉన్నాడు, ప్రేమ రూపంలో వచ్చి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. ప్రేమకు మరి ఒక పర్యాయ పదం అంటూ ఏదన్నా ఉన్నది అంటే, if there is a synonym for love, that is Jesus Christ. ప్రేమకు పర్యాయ పదం అంటూ ఈ లోకంలో ఉన్నది అంటే ఆ పర్యాయ పదము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. నా ప్రియమైన వారులారా, ఆయన ఎలాంటి ప్రేమ అంటే నిన్ను నన్ను రక్షించేటువంటి ప్రేమ. ఆయన ఎలాంటి ప్రేమ అంటే నిన్ను నన్ను నిత్య జీవానికి నడిపించేటువంటి ప్రేమ. ఆయన ఎలాంటి ప్రేమ అంటే ఇక దుఃఖంలో నుంచి, ఇక విచారంలో నుంచి, వేదంలో నుంచి మనల్ని బయటికి విడిపించి నిత్య సంతోషానికి నడిపించేటువంటి ప్రేమ. ఆ ప్రేమ మన యేసుక్రీస్తు ప్రభువారు. నా ప్రియమైన వారులారా, దేవుడు ఎంత గొప్పవాడంటే నిన్ను నన్ను రక్షించడానికి ఒక ప్రణాళికను బట్టి ఆయనకి ఏక కుమారుణ్ణే మన కొరకు ప్రేమగా ఈ లోకానికి పంపించినాడు. తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు, మనందరం కూడా ఆరాధిస్తున్నటువంటి దేవాతి దేవుడు, త్రిత్వ దేవుడు, త్రియేక దేవుడు, తండ్రి కుమార శుద్ధాత్మ. ఆ తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి మానవ రూపంలో ప్రేమను పంపించాడు. ఆ ప్రేమ పేరే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ ప్రేమ యందు ఎవరైతే నమ్మిక ఉంచగలుగుతారో, ఆ ప్రేమను ఎవరైతే నమ్మగలుగుతారో, ఆ ప్రేమలో ఎవరైతే విశ్వాసం ఉంచగలుగుతారో, ఆ ప్రేమలోనికి ఎవరైతే ప్రవేశించగలుగుతారో వారందరూ కూడా నరకము నుండి నిత్య జీవానికి అర్హులవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో ప్రతి మానవుని యొక్క ఆలోచన
కొంచెం ఊహ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచన, నేను చనిపోయిన తర్వాత ఏమవుతాను, నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను, నేను జీవిస్తున్నటువంటి జీవితం కరెక్టేనా, నేను చేసేటువంటి క్రియలు కరెక్టేనా, నేను మంచివాడినా చెడ్డవాడినా, నేను దేవునికి ఇష్టమైన వాడినా కానా, నేను ఎక్కడికి పోతాను ఏంటి అన్నటువంటి రకరకాల ఆలోచనతో మానవుడు సతమతమైపోతున్నాడు. నా ప్రియమైన వాళ్ళ నిజమే, మనందరం కూడా అలా సతమతమైపోవడం కరెక్టే. ఎందుకనంటే మనందరము కూడా పాపులము, మనందరము కూడా జన్మతః పాపాన్ని కలిగి ఉన్నాం, కర్మ పాపాన్ని కూడా మనం కలిగి ఉన్నాం. ఈ పాపంలో ఉన్నటువంటి మనము దేవునికి రాజ్యానికి వెళ్ళడం అనేది జరగనటువంటి పని. ఈ పాపము మన నుంచి తొలగిపోతేనే తప్ప మనం దేవునికి రాజ్యానికి వెళ్ళలేం. ప్రతి మతాలు కూడా చెప్పేటువంటి మాట ఇదే. దానికోసం చాలామంది చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ మీరు ఆలోచించండి, అవన్నీ కూడా సఫలమవుతాయా? అవన్నీ కూడా నిజమవుతాయా? ఇప్పుడు సపోజ్ ఏదో ఒక ప్రదేశానికి, ఒక చిన్న ఎగ్జాంపుల్, యెరూషలేంకి వెళ్తేనే స్వర్గ ప్రాప్తి అంటే యెరూషలేంకి ఎంతమంది వెళ్ళగలుగుతారు? డబ్బులున్న వాళ్ళు మాత్రమే వెళ్ళగలుగుతారు. అంటే దేవుని యొక్క రాజ్యము కేవలం డబ్బున్న వారికి మాత్రమేనా? లేకపోతే ఇంకొక ప్రదేశానికి మాత్రం వెళ్తేనే స్వర్గలోక ప్రాప్తి, పరలోక రాజ్యం అంటే అక్కడికి ఎంతమంది వెళ్ళగలుగుతారు? ఆరోగ్యంగా ఉన్నవారు, డబ్బున్న వాళ్ళు మాత్రమే వెళ్ళగలుగుతారు. అంటే ముసలివారు, పేదవారు అందరూ కూడా దేవుని యొక్క రాజ్యానికి అర్హులు కారా? నా ప్రియమైన వారులారా, మీరు దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకోవాలంటే, పరలోక రాజ్యాన్ని పొందుకోవాలంటే, స్వర్గాన్ని పొందుకోవాలంటే మీరు అక్కడికి ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మీరు మోకరించి, మీకు హృదయాలను తెరిచి నిజమైనటువంటి దేవుని గనక మీ హృదయంలోనికి మీరు ఆహ్వానించగలిగినట్లయితే, ఆ ప్రేమను గనక మీరు ఆహ్వానించగలిగినట్లయితే, ఆ ప్రేమను మీరు ఒప్పుకున్నట్లయితే, ఆ ప్రేమలో మీరు విశ్వాసం ఉంచగలిగినట్లయితే, ఆ ప్రేమ మిమ్మల్ని పరలోక రాజ్యానికి చేరుస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ ప్రేమ పేరు చెప్పండి, ఆ ప్రేమ పేరు యేసుక్రీస్తు. నా ప్రియమైన వారులారా, మనం ఎంత ఘోర పాపులమైనా ఆయన యందు విశ్వాసం ఉంచి మనకి పాపాలను ఆయన ఎదుట ఒప్పుకొనగలిగితే చాలు. నీ పాపాలు నువ్వు ఎవరి దగ్గర నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గర నువ్వు ఒప్పుకుంటే చాలు, నీ పాపాల నుంచి నీకు విముక్తి కలుగుతుంది. ఆ ప్రేమ నిన్ను రక్షిస్తుంది, హెచ్చిస్తుంది, గణపరుస్తుంది. నువ్వు కోల్పోయినటువంటి సమాధానాన్ని నీకు ఆ ప్రేమ అనుగ్రహిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన వారులారా, ఒకానొక సందర్భంలో నేను కూడా ఆ ప్రేమకు దూరమైన వాడిని, ఆ ప్రేమలో నుంచి బయటకు వచ్చి వేసిన వాడిని. కానీ మరలా ప్రేమ నా కోసము, అప్రియమైన వారులారా, గొప్ప కార్యము చేసింది. మరలా లోకము పాపములో ఉన్నటువంటి నన్ను ఆ ప్రేమ మరలా ప్రేమలోనికి నడిపించింది. మీ ముందర ఆయనకు సేవకునిగా నిలబెట్టింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. నా ప్రియమైన వారు, నా పేరు సుకుమార్. ఇందాక సహోదరులు చెప్పిన రీతిగా యాంకర్ సుకుమార్ అంటే చాలా మందికి పరిచయం. మాది అంటే చెప్పాలంటే చాలా సమయం పడుతుందండి. నేను కొంచెం కుదించి చెప్తుంటాను. మాది ఇటికాయలపల్లి గ్రామం. ఇటికాయలపల్లి అంటే కోరుకొండ దగ్గర నుంచి, కోరుకొండ తర్వాత శ్రీరంగపట్నం, ఆ తర్వాత రాఘవపురం, ఆ తర్వాత బొల్లెద్దుపల్లి, తర్వాత ఇటికాయలపల్లి. నా ప్రియమైన వాళ్ళు, నేను యాంకరింగ్లోనికి ఏ రీతిగా ప్రవేశించాను, యాంకరింగ్లో ఏ రీతిగా నేను సక్సెస్ అయ్యాను, ఏ రీతిగా అందరి మన్నలను పొందుకున్నాను, ఆ తర్వాత ఏ రీతిగా ప్రభు యొక్క పిలుపును బట్టి ఆయన యొక్క పరిచయలోకి ప్రవేశించాను అనేది మీతో క్లుప్తంగా పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. సో ఆ గ్రామంలో గురజా సుందర్రావు గారు, అలాగే గురజా కమలరత్నం గారు, వీరిద్దరు భార్యాభర్తలు. వారి యొక్క స్వగ్రామము శ్రీరంగపట్నం. అయితే ఆయన మాస్టర్ గారు కాబట్టి ఆ ఉద్యోగ బాధ్యతలో భాగంగా ఇటికాయలపల్లి గ్రామానికి వారు ఉద్యోగ నిమిత్తం వెళ్ళడం జరిగింది. సో ఇటికాయలపల్లి గ్రామంలో గురజా సుందర్రావు మాస్టర్ గారు ఒక హెడ్ మాస్టర్ గారు, ఒక పోస్ట్ మాస్టర్ గారు. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క సంఘాన్ని నడిపించేటువంటి దైవజనుడు కూడా. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క భార్య గురజా కమలరత్నం గారు ఒక నర్స్ అండి. సో వీరిద్దరూ కూడా ఆ ఇటికాయలపల్లి గ్రామంలో చక్కటి సివిలైజేషన్ వారు తీసుకొచ్చారు. చక్కటి నాగరికతను ఇటికాయలపల్లి గ్రామానికి వారు నేర్పించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా చదువుకోవడానికి ఎంకరేజ్ చేయడం. చాలా మంది మరి సుందర్రావు మాస్టర్ గారి దగ్గర చదువుకున్నవారే. అలాగే ఆ గ్రామంలో
ఎవరికి డెలివరీ చేయాలన్నా పురులు పోసేటువంటి పనంతా కూడా మరి గురజా కమలరత్నం గారు తీసుకునేవారు. ఎవరికి ఏ చిన్న అనారోగ్యం ఉన్నా వారికి మెడిసిన్స్ ఇవ్వడం. ఈ రీతిగా ఆ గ్రామంలో ఈ భార్యాభర్తలు ఇద్దరు చాలా ఉన్నతంగా ప్రభు యొక్క పరిచర్యలో, సమాజ సేవలో కొనసాగుతున్నారు. అయితే వారికి ఒక ఇబ్బంది ఉంది, వారికి ఒక లోపం ఉంది. ఆ భార్యాభర్తలకి ఏంటంటే ఆ లోపము వారికి సంతానం లేదు. అందుని బట్టి మరి కమలరత్నం గారికి ఏదో కాలుకి ఏదో దెబ్బ తగిలితే మరి సుందర్రావు గారు ఇక్కడ మన రాజమండ్రి లేడీస్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సమయంలో మరి హాస్పిటల్లో ఎవరో భార్య ఒక ఆమెకు డెలివరీ అయితే మరి నర్సు ద్వారా మాట్లాడుకొని ఆ బాబుని వీరు చక్కగా దత్తత తీసుకోవడం జరిగింది. ఆయన అల్లారు ముద్దుగా పెంచడం జరిగింది. లేక 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 దేవాతి దేవుడు ఒక పిల్లవాడిని ఇచ్చాడేమో. ఆ పిల్లవానికి ఎలాంటి లోటు లేకుండా సకల సౌకర్యాలు కూడా కల్పిస్తూ సేమ్ యాస్టీస్ మోషే గారికి ఏ రీతిగా ఈజిప్ట్లో ఐగుప్తు కోటలో సకల మర్యాదలు జరుగుతుండవో ఆ రీతిగా ఈ పిల్లవాడికి జరుగుతున్నాయి. ఆయనకు ఒక పేరు పెట్టారు, ఆదాము అని. ఆయనే మా నాన్నగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇక ఆదాము గారు ఎదుగుతున్నారు, డబ్బులు ఎదుగుతున్నారు. పిల్లవానికి చాలా గారాబం చేశారు. సో ఆదాము గారు చాలా గారాబంలో పెరుగుతున్నారు. ఏది అడిగితే అది తల్లిదండ్రులు ఇస్తున్నారు. ఆ రోజుల్లోనే పాకెట్ మనీకి ఇంత కట్టించేవారంట మా తాతయ్య గారు. సర్వసాధారణంగా మనందరికీ ఖాతాలు ఎక్కడ ఉంటాయంటే కిరాణా షాపులో ఖాతాలు ఉంటాయి. మనకి నెలవారీ సరుకులు తెచ్చుకొని జీతం అందిన తర్వాత కిరాణా కొట్లో మనము పే చేస్తాం. కానీ ఈ ఆదాము గారికి, మా నాన్నగారికి ఖాతా ఎక్కడంటే బట్టల షాపులో ఖాతా. ఏ కొత్త మోడల్ వస్తుంది వెళ్ళి కొనుక్కోవడం, వేసుకోవడమే. తర్వాత నెలకి మా తాతయ్య గారు వెళ్ళి పే చేసేవారు. చెప్పుల షాప్లో ఖాతా. ఏ కొత్త చెప్పులు వచ్చినా, షూస్ వచ్చినా వెళ్ళి కొనుక్కోవడమే. ఆ తర్వాత నెలకి మా తాతయ్య గారు వెళ్ళి పే చేసేవారు. సో ఈ రీతిగా చాలా లగ్జరీ లైఫ్లో మా నాన్నగారు పెరుగుతున్నారు. అప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే డబ్బు మన చుట్టూ ఉంటుందో మన చుట్టూ ఇంకొకరు కూడా ఉంటారు. ఎవరండి? బెల్లం ఎక్కడ ఉంటే అక్కడ ఎవరు ఉంటారండి? చీమలు ఉంటాయి. అలాగే మరి డబ్బు ఎక్కడ ఉంటే అక్కడ ఎవరు ఉంటారు? మన చుట్టూ మిత్ర బృందం ఉంటుంది. సో ఆ రీతిగా మా నాన్నగారికి చాలా మంది స్నేహితులు అయ్యారు. అందులో మంచివారు ఉన్నారు, అలాగే కొన్ని వ్యసనాలు ఉన్నవారు కూడా ఉన్నారు. సో ఈ వ్యసనాలు ఉన్న వారితో పాటు మా నాన్నగారు కూడా వ్యసనాల్లోనికి వెళ్ళిపోవడం జరిగింది. డబ్బులు బాగుండే, సో త్రాగుడు ఇంకా రకరకాల వ్యసనాల్లోనికి మా నాన్నగారు వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఫ్రెండ్స్తో కలిసి అడవికి వెళ్ళడం, అక్కడ ఏదన్నా దేన్నన్నా హంట్ చేయడం, అక్కడే మందు, అక్కడే వండుకొని తినడం, విందు కూడా అక్కడే. సో ఇలాంటి ఒక సినిమా హీరోకి మించినటువంటి లగ్జరీ లైఫ్ని మా నాన్నగారు అనుభవిస్తున్నారు. ఈ సమయంలో మా తాతయ్య గారు ఏం చేశారంటే, ఈ పిల్లవాడిని ఇలాగే వదిలేస్తే ఎటు కాకుండా అయిపోతాడు కాబట్టి ఒక పంచేద్దాం, అతను ఒక ఉద్యోగం ఉంటే బాగుంటుంది కాబట్టి తను ఒక దారిలో పెడదామని చెప్పి మహారాష్ట్రలోని మీరాజ్లో NMA ట్రైనింగ్ ఇప్పించారు. అంటే కుష్టి వ్యాధిగ్రస్తులకు ట్రీట్మెంట్ చేసేటువంటి జాబ్. ఒక రకంగా లెప్రసీ డాక్టర్ అన్నమాట. అందరూ అదే పిలిచేవారు మా నాన్నగారు. సో ఆ కోర్స్ అంతా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. జాబ్స్ చేస్తున్నారు. ఒక పక్కన జాబ్ చేస్తున్నారు, మరో పక్క వ్యసనాలు ఉన్నాయి. ఆ టైంలో మా నాన్నగారు ఏంటంటే ఆ వ్యసనాలు రూల్ చేస్తున్నారు. ఆ వ్యసనాలకి యజమానిగా ఉన్నారు. ఆ వ్యసనాలన్నీ కూడా మా నాన్నగారి యొక్క చేతుల్లో అండర్లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మా తాతయ్య గారు ఏం చేశారంటే ఇటుగలపల్లి గ్రామంలోనే ఒక తాపి మేస్త్రి, అంత మాత్రమే కాకుండా ఒక రైతు అయినటువంటి గురజా వీర్రాజు గారు, అలాగే పాపమ్మ గారి యొక్క కుమార్తెను చాలా అందంగా ఉంటుంది, చాలా మంచి అమ్మాయి అని చెప్పి ఆమెనిచ్చి వివాహం చేశారు. ఆమె మా అమ్మగారు గురజా రాఘవ్ గారు. పెళ్లిలో పెట్టినటువంటి పేరు గురజా కమలరత్నం. అయితే నా ప్రియమైన వాళ్ళు వివాహం అయిన తర్వాత ఉద్యోగ రీత్యా భార్య భర్తలు ఇద్దరు, అంటే మా నాన్నగారు మా అమ్మగారు వైజాగ్, విసన్నపేట, విజయవాడ, హైదరాబాద్ ఇలా రకరకాల ప్రదేశాల్లో ఉంటున్నారు. మా నాన్నగారు వ్యసనాల నుంచి ఇంకా బయటికి రాలేదు, వ్యసనాల్లోనే ఉన్నారు. కానీ అవి ఏమీ శృతి మించిపోలేదు. ఉంటున్నారు, వ్యసనాల్లో ఉన్నారు, కానీ కంట్రోల్లోనే ఉంటున్నారు. అలా ఉండి కొద్ది ఏమైందంటే మా అన్నయ్య పుట్టాడు. మా అన్నయ్య పుట్టిన తర్వాత మా నాన్నగారిలో వ్యసనాలు ఇంకా పెరిగాయి. నేను పుట్టిన తర్వాత ఇంకా పెరిగాయి. ఆ టైంకి ఇంకా జాబ్ చేస్తున్నారు, ఒక మంచి పొజిషన్లోనే ఉన్నారు. అయితే నా ప్రియమైన వాళ్ళారా, నేను పుట్టిన ఒక 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు అనుకుంటా
మా నాన్నగారు జాబ్ పర్పస్ మీదే బొమ్మూరుకి రావడం జరిగింది. బొమ్మూరులో లెపరసీ కాలనీ ఉంది కదండి. సో బొమ్మూరుకి వచ్చినప్పుడు మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక హౌస్ రెంట్కి తీసుకుని ఉన్నాం. నాకు బాగా గుర్తు, నా బర్త్డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. అందరికి భోజనాలు పెట్టి, ఓ లెపరసీ డాక్టర్ గారు అని చెప్పి చాలా మంది వచ్చారు. మా నాన్నగారికి చాలా తీసుకొస్తుండేవారు. సీతాఫలకాలు అయితే ఒక పెద్ద బస్తాడు నిండా, అలా రకరకాలన్నీ కూడా తీసుకొచ్చిస్తూ ఉండేవారు. ఈ బొమ్మూరుకి వచ్చిన తర్వాత మా నాన్నగారు ఇంకా సంపూర్ణముగా ఉద్యోగ బాధ్యతలు కాకుండా వ్యసనాల బాధ్యతలోకి వెళ్ళిపోయారు. ఇంకా కంప్లీట్గా ఆ చీకటిలోకి వెళ్ళిపోయారు. కంప్లీట్గా అంతకుముందు అవన్నీ కూడా మా నాన్నగారి కంట్రోల్లో ఉండేవి. ఇప్పుడు వాటి కంట్రోల్లోకి మా నాన్నగారు వెళ్ళిపోయి వాటికి బానిస అయిపోయారు. నా ప్రియమైన వాళ్ళ, మా నాన్నగారు చాలా మంచి వ్యక్తి. ఈ రోజున మా నాన్నగారి గురించి ఎవరిని అడిగినా చాలా మంచి సాక్ష్యం చెప్తారు. చాలా తగ్గింపు స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఈ రోజున నాతో పరిచర్లో వాడబడుతున్నటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఆ సమయంలో ఆయన ప్రభువుని కాకుండా లోకాన్ని, అపవాదిని పట్టుకున్నారు కాబట్టి కుటుంబాన్ని సరిగా ఆయన చూసుకోలేకపోయారు. దేవునికి ఇష్టలుగా ఆయన లేకపోయారు. సో అలాగా వాటికి బానిస అయిపోయినటువంటి సందర్భంలో నా ప్రియమైన వారు, మా పోషణ కష్టమైపోయింది. మా అమ్మగారికి ఏ పని తెలీదు, ఎలాంటి కష్టం లేకుండా అపురూపంగా పెరిగింది ఆమె. ఎందుకంటే ఒక్కగానొక కూతురు, ఇంటి నిండా చక్కగా డబ్బులు వచ్చి చక్కటి సంపాదన పరులు ఉన్నారు మా అమ్మగారి ఇంట్లో. కాబట్టి మా అమ్మగారికి ఏ కష్టం లేకుండా చక్కగా పెంచారు. చాలా సుకుమారంగా ఉంటారు మా అమ్మగారు. సో ఇప్పుడు పోషణ కష్టమైంది. మా అమ్మగారు మమ్మల్ని ఇద్దరిని కూడా పెంచడం కష్టమైంది. కాబట్టి ఆ సమయంలో మా తాతగారు తాపి మేస్త్రి కాబట్టి ఆయన బొమ్మూరుకు వచ్చి, మరి తాపి మేస్త్రి గురించి మీకు చెప్పేది ఏముందండి, అసలు చాలా చక్కగా డబ్బులు వస్తాయి. వాళ్ళు చదువుకోనటువంటి ఇంజనీర్లు వాళ్ళు. సో మా తాతగారు చక్కగా అక్కడ వర్క్ చేస్తా చాలా డబ్బులు సంపాదిస్తూ మమ్మల్ని చక్కగా పోషిస్తున్నారు. మాకు ఎలాంటి దిగులు లేదు, ఎలాంటి కష్టం లేదు. ఎంత బాగా చూసుకున్నారంటే కనీసం మా అమ్మగారిని, అప్పట్లో స్టవ్లే లేవు కదండి, పొయ్యి కదా, ఆ పొయ్యి దగ్గరికి కూడా వెళ్ళనిచ్చేవారు కాదు. వేడి నీళ్ళు కూడా మా తాతగారే పెట్టేవారు. అలాగా ఎంతో సంతోషంగా వెళ్ళిపోతుంది. మా నాన్నగారు వ్యసనాలు ఉన్నారు. ఇంకా మా నాన్నగారికి మాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే మా తాతగారు మమ్మల్ని చక్కగా చూసుకుంటున్నారు. ఇలా సంతోషంగా వెళ్ళిపోతున్న తరుణంలో అనుకోకుండా మా తాతగారికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందండి. పెరాలసిస్ స్ట్రోక్ రావడం వల్ల మా తాతగారిని తీసుకొని మేము ఇడిగలపల్లికి వెళ్ళిపోయాం. ఇప్పుడంటే ఇక బ్రెయిన్ హ్యామరేజ్ అయినప్పుడు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు వారిని ఒక 2 గంటల్లోనో 3 గంటల్లోనో ఇమీడియట్గా హాస్పిటల్ కనుక మనం తీసుకువెళ్ళగలిగినట్లయితే చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒక ఇంజెక్షన్ చేయగలిగినట్లయితే వాళ్ళు సేవ్ అవుతారు. కానీ అప్పట్లో అంత మంచి ట్రీట్మెంట్లు లేవు. సో పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. మా తాతగారికి మంచి వైద్యం లేదు. మా తాతగారి కాలు చేయబడిపోయింది. ఆయన మంచం మీద ఉన్నారు. ఆయనకి మా అమ్మగారు ఆ చారన్న మీద బాగా పిసికి స్పూన్ తోటి నోట్లో పోస్తుంటే ఒక పక్క నుంచి వచ్చేస్తుండేది. ప్రియమైన వాళ్ళు, నాకు ఇప్పుడు మీకు చెప్తున్నా కూడా మా తాతగారి ముఖం గుర్తొస్తుంది. ఎందుకు గుర్తొస్తుందంటే మా అమ్మగారు చూస్తూ ఆయన కళ్ళల్లోంచి నీళ్లు కారుస్తుండేవారు. ఆయన బాధల్లో ఏంటంటే, నేను పోతున్నాను, నా కుమార్తె దిక్కేవారు, నా కూతుర్ని ఎవరు చూసుకుంటారు, నా కూతురు చాలా అనాథ అయిపోద్ది అన్నటువంటి బాధ ఆయన కళ్ళల్లో. నిజంగా నిజమైన తండ్రికి ఉండేటువంటి తపన అలా ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన నిజమైనటువంటి తండ్రి అనేటువంటి దేవుడు కూడా మన కొరకు అదే కన్నీరు కారుస్తున్నాడు ఆయన. మనం ఏమైపోతాం? అనాథలం అయిపోతామా, నాశనం అయిపోతామా, నరకానికి పోతామా, ఇక పాపంలోనే చిక్కుకుపోయినటువంటి మనం ఏమైపోతామని చెప్పి ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆ పరలోక రాజ్యాన్నే విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు మానవ రూపంలో ఈ లోకానికి వచ్చాడు. గట్టిగా చెప్పడం కూడా దేవుడు నామాన్ని కనపరుద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దట్ ఈస్ ద ట్రూ లవ్ ఆఫ్ ఫాదర్. ఒక తండ్రి ఎంత చెడ్డవాడైనా సరే వారి పిల్లలు బాగుండాలనుకుంటారు. చెడ్డవాళ్ళమైనటువంటి మనమే మన పిల్లలు బాగుండాలనుకుంటే పరిశుద్ధుడైనటువంటి తండ్రి మనం ఎంత బాగుండాలనుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం బాగుండాలని కోరుకున్నాడు కాబట్టి ఆయన ఈ లోకానికి ఇక పాపపు రూపంలో, మానవ రూపం అంటేనే పాపపు రూపం అండి, ఈ మానవ రూపంలో ఈ లోకానికి వచ్చాడు, కష్టాలు అనుభవించాడు. మనందరము కూడా ఈ పాపం నుంచి విముక్తి పొందుకోవాలంటే మనందరం కూడా చచ్చిపోవాలి, మనందరం కూడా రక్తం చిందించాలి. కానీ అక్కడ రూల్ ఏంటంటే, ఏ గ్రంథమైనా చెప్పేది ఏంటంటే, పాపముతో కూడుకున్నటువంటి, చూడండి కొంతమందికి అనారోగ్యం వచ్చినప్పుడు బ్లడ్ ఎక్కించాలంటారు. ఎయిడ్స్ పేషెంట్ బ్లడ్ ఎవరైనా అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తికి ఎక్కిస్తారండి? చెప్పండి, ఎక్కిస్తారా?
ఒక ఎయిడ్స్ పేషెంట్ యొక్క రక్తాన్ని ఎవరికో బ్లడ్ షార్టేజ్ వచ్చింది, వాళ్ళకి రక్తం ఎక్కించాలి, ఎవరన్నా ఎక్కిస్తారండి? నా ప్రియమైన వాళ్ళని మనందరం కూడా పాపలు, మనకు పాపపు రక్తము చిందించడం వలన ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ పాపం నుంచి విడుదల కావాలంటే పరిశుద్ధుని యొక్క రక్తము చిందించాలి. అందుకని పరిశుద్ధుడైనటువంటి దేవుడే నిన్ను నన్ను రక్షించడానికి మనం చేసుకోలేం కాబట్టి, మనకు రక్తము ఏమాత్రం కూడా పనికి రాదు కాబట్టి, మనం నరకానికి పోతాము కాబట్టి, మనల్ని రక్షించడానికి ఆయనకు పరిశుద్ధ రక్తాన్ని చిందించడానికి, ఈ లోకంలో సంతోషంగా గడపడానికి రాలేదండి ఆయన. ఆయనకు పరిశుద్ధ రక్తాన్ని చిందించడానికి ఈ లోకానికి వచ్చి పరిశుద్ధ రక్తాన్ని చిందించి సిలువపై నీ కొరకు నా కొరకు మనకు పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకుని మరణించి మూడో దినాన తిరిగి లేచినటువంటి నిజ దేవుడు యేసుక్రీస్తు ప్రభు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున కనపరుద్దాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. మా తాతగారి కళ్ళ నిండా నీళ్లు. నిజంగా నా ప్రియమైన వాళ్ళారా, అది చాలా చాలా అది నాకు తలుచుకుంటేనే చాలా బాధగా అనిపిస్తుంది. సో అలాగా కన్నీరు కారుస్తుండేవారు. ఒకనొక దినాన మా తాతగారు చనిపోయారు. ఇప్పుడు అసలైనటువంటి కథ మొదలైన నా ప్రియమైన వాళ్ళారా, మా నాన్నగారు ఇంకా పాపపు సంఖ్యలోనే ఉన్నారు. ఆయన జన్మతః పాపం కాదు, జన్మతః పాపం ఎలాగో ఉంది, కర్మ పాపంలో ఉన్నారు. ఆయనకి ఆయన చేసుకునేటువంటి పాపంలో ఉన్నారు. నా ప్రియమైన వాళ్ళారా, చాలా మంది ఏమంటుంటారంటే, ఏదైనా నష్టపోయినప్పుడు దేవుడు నన్ను ఎలా చేసాడు, లేకపోతే ఏదైనా త్రాగుడు బానిస అయిపోయినప్పుడు దేవుడు ఇలా చేస్తాడు. ఏంటి దేవుడు ఇలా చేస్తాడు? మనం ఒక వ్యభిచారం చేసి ఆ దేవుని యొక్క చిత్తం ఎలా ఉందంటాం అన్న భావ్యం అండి. దేవునికి చిత్తమా వ్యభిచారం చేయడం? దేవునికి చిత్తమా త్రాగుడు తాగడం? దేవుడు చేసిన పనులు ఇవి. మనందరం ఏం చేస్తామంటే, ఏదన్నా ఒక చెడ్డ పని మనం చేసి ఆ దేవుని చిత్తం ఏంది, దేవుని ఏర్పాటు ఏదో అలా అయిపోయింది, రాత అంటారు. కాదు నా ప్రియమైన వాళ్ళారా, యాకోబు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యాకోబు పత్రికలో ఇక పాపము చేయడానికి గల కారణము దేవుడు కాదు. ఆయన అంటాడు కదా, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధనలో పడును. దేవుడే మనల్ని శోధనలను తోసివేయడు, పాపంలో తోసివేయడు, వ్యభిచారంలో నువ్వు చెయ్యని తోసివేయడు, నువ్వు త్రాగు అని తోసివేయడు. మనమే స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వారమై అక్కడ శోధనలు మనం పడిపోతున్నాం. నా ప్రియమైన వారు, మా నాన్నగారు ఇంకప్పటికీ అక్కడ పాపంలోనే బ్రతుకుతున్నారు. మరి మమ్మల్ని ఎవరు పోషిస్తారు? మేము ఎలా బ్రతకాలి? నిజానికి మా అమ్మగారు చాలా సుకుమారంగా పెరిగారు, ఎలాంటి కష్టం తెలియదు కాబట్టి ఆవిడ ఒక పని చేయొచ్చు. మమ్మల్ని ఇద్దరిని కూడా ఏ కమతంలోకో లేకపోతే ఏ కారు షెడ్లోనో ఎక్కడో చోట పనికి పెట్టేసి ఏదో 4 డబ్బులు వస్తాయి, ఆవిడ చక్కగా హాయిగా ఉండొచ్చు. కానీ మా అమ్మగారు ఆ ఛాన్స్ తీసుకోలేదు. మాకు మంచి బ్రతుకునివ్వడం కోసం మా అమ్మగారు కష్టపడడానికి నిర్ణయం తీసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆవిడకి తెలిసిందల్లా ఏమీ లేదు, ఏం చేయాలో కూడా తెలియదు. ఏదో కొద్ది గొప్ప ఆ యొక్క పల్లెటూరులో పంట పొలాలు కనబడతాయి కాబట్టి, సో దట్ ఆవిడ ఊడుపుల పనులకు వెళ్ళడం ప్రారంభించింది. ఆ ఊర్లో అందరూ కూడా ఇదేంటి మాస్టర్ గారి కోడలేంటి ఊడుపుల పనులకు రావడం ఏంటని చెప్పి అందరూ బాధపడిన వారే. ఆ ప్రియమైన వారు, నిజంగా పూలు అమ్మిన చోట ఏంటంటారండి, కట్టెలు అమ్మడం అంటే అదేనేమో. మా అమ్మగారు ఊడుపుల పనులకు వెళ్తూ ఆ వచ్చినటువంటి కూలీ డబ్బులతోటి అన్నయ్య నన్ను చదివిస్తుండేవారు, మమ్మల్ని పోషిస్తూ ఉండేవారు. అసలు చాలా చేతులన్నీ కూడా మోటుగా అయిపోయి, కాళ్ళన్నీ కూడా పగిలిపోయి మా అమ్మగారి స్వరూపమే మారిపోయింది. మా అమ్మగారు డిసైడ్ అయింది ఏంటంటే, నా పిల్లలు బాగుండాలి, వాళ్ళకి నేను ఇవ్వగలిగేటువంటి ఆస్తి డబ్బులు కాదు కానీ చదువుని ఆస్తికి ఇద్దామని చెప్పి అన్నయ్యని బొమ్మూరులో AMG హాస్టల్లో జాయిన్ చేశారు. అన్నయ్య చాలా బాగా చదివేవాడు. అన్నయ్య చదువుకుంటున్నాడు, నేనేమో మా అమ్మగారి దగ్గర ఉండి అక్కడ UP స్కూల్లో చదువుతున్నాను. వచ్చిన డబ్బులు మనీ ఆర్డర్ చేస్తుండేవారు, పుస్తకాలు కానీ వాటిలు కానీ. ఒక్కొక్కసారి మాకు తినడానికి తిండి ఉండేది కాదు అమ్మగారికి నాకు. ఆ ఊర్లో ఒక అంగన్వాడీ సెంటర్ ఉంది, ఆవిడ పేరు రమాదేవి గారు, అంగన్వాడీ టీచర్ గారు. ఆవిడ దగ్గరికి వెళ్తే ఆ బాలామృతం ఇప్పుడు ఇస్తున్నారు కదండి పిల్లలకి, అప్పుడు ఉండేది అనమాట. ఆ పిండి అప్పుడు కూడా ఉండేది. ఆ అంగన్వాడీ పిండి ఇస్తే మా అమ్మగారిని ఉప్మా చేసుకుని తిని పడుకున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. పడుకోవడం హాయిగా పడుకోవడానికి మంచం కూడా లేదు అప్పుడు మాకు.
మా తాతగారు తాపి మేస్త్రి కాబట్టి గజం బద్దలు వాడతారు కాబట్టి ఆ తాపి పనిలో 4 గజం బద్దలు ఉంటే ఒక చిన్న పిల్లోడు పడుకోవడానికి ఒక చిన్న మంచం మీద చేస్తే దాని మీద పడుకునే వాళ్ళం. నా ప్రియమైన వాళ్ళారా, మా అమ్మగారికి కష్టాన్ని కళ్ళారా చూశాను నేను దగ్గర నుంచి ఆవిడ ఎంత శ్రమ పడుతుందో చూశాను నేను. కాబట్టి నేను ఏం డిసైడ్ అయ్యానంటే, పెద్ద అయిన తర్వాత నా బ్రతుకు ఇలా ఉండకూడదు, నేను డబ్బులు బాగా సంపాదించాలి, అలాగే పేరు కూడా సంపాదించుకోవాలి. ఎందుకనంటే నా ప్రియమైన వాళ్ళారా, మనకి పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ ఆహా ఓహో అంటారు, మన చుట్టూనే తిరుగుతుంటారు, మనకి ఎక్కడ లేని గౌరవం ఇచ్చేస్తుంటారు. మనము గనక పతనం అయిపోతే, మనం గనక చితికిపోతే మనల్ని చాలా హీనంగా చూస్తారు, చాలా అవమానంగా చూస్తారు. కానీ నా ప్రియమైన వాళ్ళారా, మనము గనక ఆయన విశ్వాసం ఉంచగలిగినట్లయితే నువ్వు పొందుకున్న అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను పొందుకుంటా. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామాన్ని కనపడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దేవుడు ఎక్కడైతే నువ్వు అవమానింపబడ్డావు అక్కడే నిన్ను హెచ్చించేటువంటి దేవుడు, అక్కడే నిన్ను గణపరిచేటువంటి దేవుడు. ఎలాంటి దేవుడు అంటే ఈయన నిన్ను ఎవరైతే విసిరివేశారో, ఎవరైతే వెలివేశారో వారి మధ్యలో నిన్ను మూలకు తలరాయిగా మార్చేటువంటి గొప్ప దేవుడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామాన్ని కనపడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి వాక్యం చెప్పేటువంటి మాట ఇదే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి. అట్టి రీతిగా చేసేటువంటి గొప్ప దేవుడిని దేవుడు నా దేవుడు. నా ప్రియమైన వాళ్ళరా, సో నేనేంటంటే ఎలాగైనా సరే మంచి పేరు కావాలి, డబ్బులు కూడా సంపాదించాలి అన్న ఆలోచనలను బ్రతుకుతున్నాను. దానికి నాకు అనిపించినటువంటి ఒక మార్గం ఏంటంటే, నేను చిన్నప్పుడు ఏవో చూడడానికి బాగుండి ఏదో కొంచెం 2-3 స్టెప్లు వేసేవాడిని అంట. సో దట్ అక్కడ వాళ్ళందరూ ఏం పెట్టారంటే, చిరంజీవి అని నన్ను పిలవడం ప్రారంభించారు. చిరంజీవిలో డాన్స్లు వేస్తావు నువ్వు, ఈ టైప్లో నన్ను పిలుస్తుండేవారు. సో నాకేమనిపించిందంటే, సో సినిమా ఇండస్ట్రీ నాకు చాలా మంచి ప్లాట్ఫామ్ ఇస్తుంది, నాకు అది మంచి వే, నేను అందులో హీరోని కనుక అవ్వగలిగినట్లయితే డబ్బుకి డబ్బు వస్తుంది, మంచి పేరు వస్తుంది అని చెప్పి ఎప్పటికైనా పెద్ద సినిమా హీరో అవ్వాలని డిసైడ్ అయిపోయానండి. ఈ సమయంలో మా అమ్మగారు నన్ను కూడా ఏం చేశారంటే, ఏంజిలో హాస్టల్లో వేశారు నేను కూడా బాగా చదువుకోవాలని చెప్పి. కానీ మా అమ్మగారు పడినటువంటి కష్టాల దగ్గర నుంచి చూసిన కారణమో ఏంటో తెలియదు, కానీ హాస్టల్లో ఉండలేకపోయాను. బెంగతోటి నేను చాలా ఇబ్బంది పడుతుండేవాడిని. కాబట్టి హెచ్ఎం గారు, నాగరత్నం గారు ఏం చేశారంటే, వీడు ఉండడం ఇక్కడ అని చెప్పిన కారణంగా మా చదువు నిమిత్తం మరలా మా అమ్మగారు మొత్తం ఆ యొక్క కాపురం అంతా కూడా బొమ్మూరికి మార్చడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా అమ్మగారు తీసుకున్న గొప్ప నిర్ణయం అది. ఈ రోజున మేము ఎలా ఉన్నామంటే ఆ నిర్ణయమే కారణం. నా ప్రియమైన వాళ్ళు ఎప్పుడైతే బొమ్మూరికి వచ్చామో, చిన్నప్పటి నుంచి తాతయ్య గారు చేసినటువంటి గురజ సుందరరావు మాస్టర్ గారు, ఆయన మాస్టర్ గారు, పాస్టర్ గారు, పోస్ట్ మాస్టర్ గారు. మా తాతగారు ఏమో తాపి మేస్త్రి. సో మా తాతయ్య గారు చేసినటువంటి పరిచర్యవన్నీ కూడా కళ్ళారా చూశాను నేను. సో తెలుసో తెలియకో చిన్నప్పుడే ఆ విత్తనాలు, వాక్యపు విత్తనాలు నాలో నాటబడ్డాయి. ఆ తర్వాత బొమ్మూరికి వచ్చిన తర్వాత ఇక్కడ సండే స్కూల్కి వెళ్ళడం ప్రారంభించాను, క్రైస్ట్ లూథరన్ చర్చ్లో. సో అక్కడ వాక్యపు విత్తనాలు పడుతున్నాయి, దేవుళ్ళు ఎదుగుతున్నాం. మా అమ్మగారు మమ్మల్ని దేవునికి సమీపంగా పెంచారు, ప్రార్థనకి దగ్గరగా పెంచారు, చర్చికి దగ్గరగా పెంచారు. ఈ రోజున ఏ ఒక్కరైనా సరే, ఏ పిల్లవాడైనా సరే, వాడు పెరిగి పెద్ద అయ్యి ప్రయోజకుడు కావాలంటే వాడు దేవునికి దగ్గరగా పెరగాలి, వాడు చర్చికి దగ్గరగా పెరగాలి, అన్నింటికి మించి వాక్యానికి దగ్గరగా పెరగాలి. అలా కాకుండా మనము చిన్నప్పుడే పిల్లల్ని ఒక బూతుపాట పెట్టి, చూడండి చాలా బూతుపాటలు వస్తాయి కదా, ఊ అంటావా మామ, ఊ అంటావా మామ, లేకపోతే ఇలా రకరకాల బూతు పాటలు ఉంటాయి కదా, ఆ పాటలు పెట్టి చిన్నపిల్లల్ని డాన్సులు చేయమని మనం చప్పట్లు కొడుతుంటే చిన్నప్పుడే ఆ బూతు పదాలకు తగినట్లుగా వారు హావభావాలు ఇస్తూ, వాళ్ళకి తెలియకుండానే ఆ బూతుని, వాళ్ళకి తెలియకుండానే పాపాన్ని వారిలోనికి మనమే చూపిస్తున్నాం. నా ప్రియమైన వాళ్ళు, ఇక ఆ పాటలకి డాన్స్ వేస్తే ఇంకా చాలా మురిసిపోయి మనం వీడియోలు తీసుకొని స్టేటస్లు పెట్టేసుకొని, మా అమ్మాయి డాన్స్ వేసింది, మా అమ్మాయి డాన్స్, దేనికి వేసింది మీ అమ్మాయి డాన్స్? ఒక పరిశుద్ధమైన పాటకి డాన్స్ వేసిందా? ఒక పేట్రియాటిక్ సాంగ్ డాన్స్ వేసిందా? ఒక బూతు పాటకి డాన్స్ వేస్తే దాన్ని ఆహా ఓ అని చంకలు గుద్దుకుంటూ మనం ఏం చేస్తామంటే స్టేటస్లు పెట్టుకుంటున్నాం. నా ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో ఏ తల్లిదండ్రులు అయితే వారి పిల్లలు పాడైపోయారు, మా అమ్మాయి పలానా వాడితోటి లవ్ అని చెప్పి పరారైపోయింది, మా అబ్బాయి త్రాగుబోతు అయిపోయాడు, ఇంకొకటి అయిపోయాడు అని ఎవరైతే తలలు బాదుకుంటున్నారో దానికి కారణం వాళ్ళంటే ఎవరండి? తల్లిదండ్రులే. వాళ్ళకి చిన్నప్పుడు నేర్పించాల్సింది నేర్పించలేదు, వాళ్ళకి చిన్నప్పుడు చెప్పాల్సింది చెప్పలేదు. అందుకనే కదా దేవునికి వాక్యం చెప్తుంది, సామెతల గ్రంథము 22:6 బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు.
ఆ ప్రియమైన వాళ్ళరా, మనం అనుకుంటాం కదా పిల్లలు మేము చెప్పింది చేస్తాం. నో, మీరు చెప్పింది చేయరు. మరి ఏం చేస్తారంటే మీరు చేసేదే చేస్తారు. మీరు ఏం చేస్తే అదే చేస్తారు. మీరు సిగరెట్ కాలుస్తుంటే మీ పిల్లవాడు కూడా సిగరెట్ కాలుస్తాడు. ఒక తల్లి సీరియల్ చూస్తుంటే పిల్ల కూడా సీరియల్ చూస్తుంది. ఒక తల్లి పొట్టు బట్టలు వేసుకుంటే పిల్ల కూడా పొట్టు బట్టలు వేసుకుంటుంది. మీరు చెప్పేది వినరు, కానీ మీరు చేసేదే వారు చేస్తారు. నా ప్రియమైన వాళ్ళారా, కాబట్టి మనం ఏం చేయాలంటే మన పిల్లల్ని చిన్నప్పటి నుంచి దేవునికి సమీపంగా పెంచాలి. మీరు గమనించండి, సండే స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లలు పాడైపోయారు, వీళ్ళు దేవునికి దగ్గరకు ఉండి పాడైపోయారు అన్నటువంటి వారు ఎవరు ఉన్నారండి? ఎవరు ఉండరు. ఒకవేళ వారు ఎదిగినటువంటి క్రమంలో యవ్వన దశలో ఒకవేళ వారు తొట్టు పడినను, వారిలో నాటబడినటువంటి వాక్య విత్తనాలు మరలా వారిని తప్పిపోయినప్పటికీ కూడా మరలా వారిని సరైనటువంటి మార్గంలో లాక్కొచ్చి పాడేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన పిల్లలకి మనం ఏం నేర్పించాలంటే దేవునికి వాక్యాన్ని నేర్పించాలి, దేవునికి దగ్గరగా ఉండడం నేర్పించాలి. ఏ చర్చిలోనన్నా పిల్లలకి బూతు నేర్పిస్తారండి? ఏ చర్చిలోనన్నా పిల్లలకి చెడు నేర్పిస్తారండి? ఏ చర్చిలోనన్నా మీ తల్లిదండ్రులు మీరు గౌరవించుకోవడం చెప్తారా? ప్రతి చర్చిలో, ప్రతి సండే స్కూల్లో పిల్లలకి ఒక ఉన్నతమైనటువంటి వారి చదువులకు మించినటువంటి, వారి చదువుల్లో చెప్పనటువంటి గొప్ప సంస్కారము, పరిశుద్ధత, వారి ఉన్నతమైన భవిష్యత్తుకు ఒక బాట ఇక సండే స్కూల్ వేస్తుంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి చర్చ్కి, ఆ సండే స్కూల్కి మీ పిల్లల్ని పంపించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అలా సండే స్కూల్ ఎదగడాన్ని బట్టి వాక్య విత్తనాలు ఇంకా 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 నాలో నాటబడ్డాయి. సో అలా పెరుగుతున్నాం. ఒక పక్కన దేవుని యొక్క వాక్య విత్తనాలు నాటబడుతున్నాయి, పెరుగుతున్నాం, మేము కూడా పెద్దవాళ్ళం అవుతున్నాం. ఇంకో ప్రక్కన అసలైనటువంటి కోరిక ఏంటి? నేను ఎలాగైనా సరే హీరో అవ్వాలన్న కోరిక అలానే ఉంది. సో ఈ క్రమంలో భాగంగా మా అమ్మగారు బొమ్మర్లో కూడా ఊడుపుల పనులకి మమ్మల్ని పోషిస్తున్నారు. మా నాన్నగారు ఇంకా మార్పు లేదు. ఒకనొక దశలో ఇంకా ఈయన మారరు అని మేము డిసైడ్ అయిపోయాం. ఆ టైంలో మా అన్నయ్య డిగ్రీలోకి వచ్చాడు. డిగ్రీలోకి రాగానే అన్నయ్య బాగా చదువుతాడు. 9th క్లాస్లోనే స్టేట్ ఫస్ట్ స్టూడెంట్ అండి సైన్స్ ఫేర్లో. మ్యాథ్స్లో చాలా గొప్ప జ్ఞానాన్ని దేవాతి దేవుడే ఇచ్చాడు. సో డిగ్రీలోకి రాగానే అన్నయ్య ట్యూషన్స్ చెప్పడం ప్రారంభించాడు. అనుకోకుండా అన్నయ్యకి ఒక మంచి సంపాదన ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే అన్నయ్యకి సంపాదన ప్రారంభమైందో, ఇప్పుడున్నటువంటి కుర్రవాళ్ళలాగా జలసాలు చేసేసి తనకు తానే వాటిని ఖర్చు పెట్టేసుకోవడం కాదు, కానీ ఇంటి బాధ్యత తీసుకొని, అమ్మ నువ్వు ఇంకా పనికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కుటుంబాన్ని నేను చూసుకుంటానని చెప్పి ఒక గొప్ప భరోసా ఇచ్చాడు జ్యేష్ఠ కుమారుడైనటువంటి మా అన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజులో ఎంతమంది కుమారులు కుటుంబం యొక్క బాధ్యతను తీసుకుంటున్నారు? ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడేటువంటి 30 ఏళ్ళు వచ్చినా ఆధారపడేటువంటి, 25 ఏళ్ళు వచ్చినా ఆధారపడేటువంటి కుమారులు ఎంతమంది ఉన్నారు? రాత్రంతా పబ్జీ గేమ్లు ఆడుతూ 1 గంట 2 గంటల వరకు మెలకుగా ఉండి తర్వాత రోజు మిట్ట మధ్యాహ్నం లేచి తల్లిదండ్రులకు ఆయాసకరంగా ఉన్నటువంటి బిడ్డలు ఎంతమంది ఉన్నారండి? ఎంతో మంది ఉన్నారు. నా ప్రియమైన వారులారా, అది మీకు శాపం. ఎందుకనంటే దేవునికి వాక్యం చెప్తుంది కదా, ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞ. నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగనట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము. తల్లిని తండ్రిని సన్మానించడం అంటే ప్రతిరోజు వారికి పూలమాలలు వేసి షాలులు కప్పడం కాదు, వారిని సంతోష పెట్టడం, వారికి ఆనందాన్ని కలుగు చేయడం, బాధ్యతగా ఉండడం. ఆ ప్రియమైన వాళ్ళు ఇది వారిని సన్మానించడం. నిన్ను బట్టి తల్లిదండ్రులకు గొప్ప పేరు రావాల్సిన అవసరం లేదు, కానీ నిన్ను బట్టి వారికి చెడ్డ పేరు రాకుండా ఉండొచ్చు వాళ్ళు. నా ప్రియమైన వాళ్ళ మా అన్న బాధ్యత తీసుకున్నాడు, మా అమ్మగారు పని మానేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారికి ఒక గొప్ప విడుదల మా అన్న ద్వారా దేవాతి దేవుడు ఇచ్చిన్నాడు. కానీ నాలో ఇంకా కోరుకుంది. యాక్చువల్గా నేను ఎందుకని సినిమా స్టార్ అవ్వాలనుకున్నాను? మాకు పరిస్థితి బాగోక, మాకు పోషణ సరిగా లేక అనుకున్నాను. కానీ ఇప్పుడు దేవుడు కృప చూపించాడు, అన్నయ్య చక్కగా కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. నేను ఆలోచన విడిచిపెట్టాలి, కానీ విడిచిపెట్టలేదు. నా ప్రియమైన వాళ్ళ నేను 10th క్లాస్లోకి వచ్చాను. 10th క్లాస్లోకి వచ్చిన తర్వాత నేను అప్పటి వరకు AMG స్కూల్లో, రాజులు AMG స్కూల్లో డే స్కాలర్, అంటే ప్రతిరోజు ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళేవాడిని. కానీ AMGలో ఇంతకు ముందు ఉన్నటువంటి గొప్ప పద్ధతి ఏంటంటే, ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినప్పుడు డే స్కాలర్స్ని కూడా స్కూల్లో పెట్టుకొని, హాస్టల్లో పెట్టుకొని వారు చదివిస్తారు, ఎందుకంటే మంచి రిజల్ట్ రావాలని చెప్పి. ఆ రీతిగా ఇంకా ఎగ్జామ్స్ ఒక 2 నెలల్లో ఉన్నాయనగా నేను కూడా హాస్టల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. జాయిన్ అయిన తర్వాత ఎలా జరిగిందో ఏంటో నాకు సరిగా గుర్తులేదు, కానీ గొప్ప కార్యాన్ని దేవాతి దేవుడు నా జీవితంలో చేశాడు. ఒక పేరునిచ్చాడు. ఆ పేరు ఏంటంటే సిలువ సాక్షి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఆ పేరు నుంచి దేవుడు నన్ను ప్రేరేపించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి నేను నాకు తెలియకుండానే నా ప్రియమైన వాళ్ళని ఎక్కడా కూడా సిలువ సాక్షి అనేటువంటి పేరు ఎక్కడా చూడలేదు, ఎప్పుడు వినలేదు. నేను ఆ టైంలో 10th క్లాస్లో చెప్తున్నాను నేను. సో దేవుడు ఎప్పుడైతే ఆ పేరు ఇచ్చాడో ఆ పేరుని వైట్ కలర్ చార్ట్ మీద రాశాను. ఏమని రాశానంటే తెలుగులో సిలువ సాక్షి టీమ్ అని రాసి హాస్టల్లో అంటించి ప్రతిరోజు దేవుని యొక్క ప్రభు యొక్క ఆత్మ నా మీద ఉన్న కారణముగా ప్రతిరోజు నాకు తెలిసినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని హాస్టల్లో ఉన్నటువంటి నా మిత్రులందరూ కూడా బోధిస్తూ ఉండేవాడిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇట్ వాజ్ ఇన్ మై 10th క్లాస్. నా 10వ తరగతుల సంగతి. 10వ తరగతి అంటే ఎంత అనుకుంటున్నా, నా వయసు ఎంత అనుకుంటున్నారు? ఎనీబడి కెన్ గెస్? ఎవరన్నా గెస్ చేయగలుగుతారా? నా వయసు ఎంత అనుకుంటున్నారు? చెప్పండి, ఒక మాట చెప్పండి, పర్లేదు. ఏమండి చెప్పండి అమ్మా, ఏదో ఒక మాట చెప్పండి. 15 అన్నారు ఎవరు ఇక్కడ? నా ప్రియమైన వాళ్ళు 2000 సంవత్సరంలో నేను 10వ తరగతి చదువుతున్నటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని నేను బోధిస్తుండేవాడిని, ప్రార్థనలు చేస్తుండేవాడిని. హాస్టల్లో ఎలా ఉంటారంటే చాలా చిందరవందరగా ఉంటుంటారు. కానీ దేవుని యొక్క నడిపింపుని బట్టి స్కూల్ అయిపోయిన తర్వాత, స్నానాలు అయిపోయిన తర్వాత, భోజనం అయిపోయిన తర్వాత హాస్టల్లో ప్రతిరోజు కూడా ప్రేయర్ జరిగేది. నా ద్వారా దేవుడు అక్కడ కృప చూపిస్తున్నాడు, కార్యం చేస్తున్నాడు. తెలియకుండా ఒక అద్భుతమైనటువంటి నడిపింపు, అద్భుతమైన సహవాసాన్ని దేవుడు ఇచ్చిన్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, ఈ పరంపరలో భాగంగా ఎగ్జామ్స్ వచ్చాయి, పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చాయి. పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు హెచ్ఎం గారు, ఆరతి ఉదయమతి గారు అనేవారంట, సుకుమార్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకుని వెళ్ళండి ఎగ్జామ్కి అనేవారంట. సో అట్టి రీతిగా ప్రభు నన్ను వాడుకున్నాడు. ఎందుకంటే ప్రభు చేతి నేను పట్టుకున్నాను ఆ టైంలో. ఈ రీతిగా పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత నేను ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలి. అప్పటి వరకు దేవునికి ఆత్మచేత నడిపింపబడి నేను దేవుని యొక్క చేతిని పట్టుకున్న నేను ఎప్పుడైతే 10th క్లాస్ అయిపోయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా ఇంటర్మీడియట్లో జాయిన్ అయిపోతున్నానో మరలా లోకంలోనికి వచ్చేసాను నేను. ఎప్పటి నుంచో కలలు కంటున్నటువంటి ఆలోచన ఒక్కసారిగా యాక్టివేట్ అయిపోయింది. నువ్వు హీరో అవ్వాలి, నువ్వు హీరో అయ్యే వయసు వచ్చింది. సో కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి ఫ్యాషనబుల్గా స్టైలిష్గా ఉండడం ఇష్టం. సో అందుకని నేను ఇంటర్మీడియట్ ఎక్కడ జాయిన్ అవ్వాలనుకున్నానంటే ఇంట్లోనేమో ఏంజిలో జాయిన్ అవ్వమన్నారు. కానీ ఏంజిలో యూనిఫామ్ ఉన్న కారణంగా 10th క్లాస్ వరకు యూనిఫామ్ వేసుకెళ్ళాను. ఇంటర్మీడియట్లో కూడా, కాలేజీలో కూడా యూనిఫామ్ ఏంటి, నేను స్టైలిష్గా బట్టలు వేసుకెళ్ళాలి, రోజుకు ఒక డ్రెస్ వేసుకెళ్ళాలని చెప్పి రాజమండ్రి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. కానీ ప్రభు యొక్క కృప ఏంటంటే అక్కడ జాయిన్ ఒక 1 వీక్కి అక్కడ యూనిఫామ్ పెట్టేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇలాగే ఇంటర్మీడియట్ వెళ్తుంది, మనకి చదువు మీద అంత ధ్యాస లేదు. ఎందుకంటే ఎలాగైనా హీరో అయిపోవాలన్నటువంటి కోరికలో ఉన్నాను. నిజంగా ధ్యాస పెడితే చాలా ఉన్నతంగా చదివేవాడిని, దేవుడు అట్టి జ్ఞానాన్ని ఇచ్చాడు. కానీ చదువు మీద ఫోకస్ లేదు, ఎలాగైనా హీరో అయిపోవాలి. అలాంటి టైంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో యాంకర్ సుమా గారు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. నేను ముగిస్తానండి, ముగించేనా ఇంకొక 10 నిమిషాలు తీసుకొచ్చా? పర్లేదు, తీసుకొచ్చా. నవ్వు చేతులు వద్దండి, దేవునికి స్తోత్రం. నా ప్రియమైన వాళ్ళ యాంకర్ సుమా గారు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. అదేంటంటే డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు 100వ సినిమా తీయబోతున్నారు. ఆ 100వ సినిమాలో నూతన నటీనటులను తీసుకుంటున్నారు, హీరో హీరోయిన్స్గా మిగతా తారాగణాన్ని తీసుకుంటున్నారు. ఆసక్తి కలిగిన వారు అప్లై చేయండి అంటే నేను రాజమండ్రి కోటబుల్ బస్ స్టాండ్లో ఉన్నటువంటి రెయిన్బో కలర్ ల్యాబ్లో ఒక ఫోటో దిగి యూనిఫామ్ తోటి నేను పంపించి ఎదురు చూస్తున్నా, కాల్ వస్తుందేమో, లెటర్ వస్తుందేమో, నేను హీరో అయిపోతాను ఎదురు చూస్తుంటే రాలేదు. తర్వాత కట్ చేస్తే కె రాఘవేంద్రరావు గారు 100వ సినిమా తీశారు. హీరో ఎవరంటే పుష్ప హీరో అల్లు అర్జున్ గారు. గంగోత్రి అనేటువంటి సినిమా ఆయన పెట్టి తీశారు. నా ప్రియమైన వాళ్ళ నేను చాలా కుమిలిపోయాను. అరే అంటే అల్లు అర్జున్ గారు అప్పటికంటే ఇప్పుడు చాలా బాగుంటారు. స్టార్టింగ్లో ఫస్ట్ మూవీలో అంత బాగోరు కాబట్టి అరే ఈయనకంటే నేనే బాగున్నాను కదా, ఎందుకని నేను సెలెక్ట్ అవ్వలేదని చెప్పి చాలా 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 నేను సతమతం అయిపోతూ ఉండేవాడిని. ఈ క్రమంలో ఎగ్జామ్స్ వచ్చే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాశాను, రిజల్ట్స్ వచ్చాయి. సక్సెస్ఫుల్గా 3 సబ్జెక్టులో ఫెయిల్ అయిపోయాను నేను. నా ప్రియమైన వాళ్ళ సెకండ్ ఇయర్లో కూడా నేను సబ్జెక్టులో తప్పాను. ఎందుకంటే నేను ఫోకస్ చేయట్లేదు, నేను ఎలాగైనా సినిమా స్టార్ అవ్వాలంటే కోరికలు ఉన్నాను. దేవునికి మహాకృపను బట్టి ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్ చేశాను, దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఆ సమయంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మీకు చెప్తున్నాను. సో ఇంటర్మీడియట్లో కూడా సబ్జెక్ట్ ఉండిపోయినటువంటి తరుణంలో నేను చాలా ఫీల్ అవుతున్నాను అనమాట. ఎందుకంటే సినిమాల్లో నేను అవకాశం పొందుకోలేకపోయాను, చదువులో కూడా నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను. ఇంకేం చేయాలనేటువంటి ఆలోచనలో సతమతమవుతున్నటువంటి సమయంలో యాంకర్ స్వప్న గారు, ఇప్పటికీ ఆవిడ సినిమాల్లోనూ సీరియల్స్లోనూ చేస్తున్నారు. ఐఐడి జంక్షన్లో చెల్లేవారి వీధి వారిది చెల్లె స్వప్న గారు అని ఆవిడ రాజమండ్రిలో కనిపించింది.
నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి, అక్క మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది అక్క అంటే, నువ్వు కూడా చూడడానికి చాలా బాగున్నావు కదా, ఒకసారి సిటీ కేబుల్ ఆఫీస్కి వెళ్ళని చెప్తే టిప్ టాప్గా రెడీ అయ్యి సిటీ కేబుల్ ఆఫీస్కి వెళ్ళాను. నేను వెళ్ళి అక్కడ ఆడిషన్ చేశారు, నన్ను ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ అయిపోయిన తర్వాత అబ్బాస్లా ఉన్నావు అన్నారు, కనీసం బొప్పాస్కే మొక్క కూడా పెట్టకుండా పంపించేశారు. అక్కడ నాకు ఛాన్స్ రాలేదు. ఆ తర్వాత నేను సిబార్ ఛానల్, మన గోరంట్ల బుచ్చి చౌదరి గారి యొక్క సహోదరులు రాజేంద్ర గారి ఛానల్, సిబార్ ఛానల్ ఉండేది. ఆ ఛానల్లోనికి వెళ్ళినప్పుడు మరి ఎందుకనో ఆయన సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన తర్వాత ఒక నెల రోజుల పాటు డైలీ వచ్చి అబ్జర్వ్ చేయమన్నారు. ప్రోగ్రామ్స్ అవి ఎలా జరుగుతున్నాయి, యాంకరింగ్ ఎలా చేయాలి, ఇదంతా అబ్జర్వ్ చేయమంటే ఒక నెల రోజుల్లో నేను అబ్జర్వ్ చేశాను. చేసిన తర్వాత నాకు యాంకర్గా వాళ్ళు పోస్టింగ్ ఇచ్చారు, నాకు ప్రోగ్రామ్ కూడా ఇచ్చారు. మీ అందరికి ఒక గమ్మత్తైన విషయం చెప్పలేదు ఏంటంటే, నాకు భయంకరమైన స్టేజ్ ఫియర్. ఏంటంటే భయంకరమైన స్టేజ్ ఫియర్. కానీ నేను యాంకర్ని అయిపోయాను. కానీ ఆ స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ ఉండడం కారణంగా లోపలేమో చాలా రైలు పరిగెడుతుండే, టెన్షన్ వచ్చేస్తుండేది. నేను యాంకరింగ్ సరిగ్గా చేయలేకపోయేవాడిని. పైపెచ్చు నా లాంగ్వేజ్ కూడా అప్పట్లో బాగుండేది కాదు. శుభాకాంక్షలని రకరకాలుగా ప్రొనౌన్స్ చేస్తుండేవాడు. నా మాడ్యులేషన్ బాగుండేది కాదు. వాళ్ళు చూశారు. ఒక 6 నెలలు అయిపోతుంది. ఆ 6 నెలల కాలంలో సాంబా అనేటువంటి సినిమా రిలీజ్ అయింది, జూనియర్ ఎన్టీఆర్ గారిది. ఆ డైరెక్టర్ గారు వివి వినాయక్ గారు మా స్టూడియోకి వచ్చారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన ఇంటర్వ్యూ చేసిన తర్వాత మా ఎండి గారు మమ్మల్ని అందరినీ కూడా వినాయక్ గారికి పరిచయం చేస్తున్న సమయంలో నేను అన్నాను, సార్ ఐ వాంట్ టు బీ అన్ యాక్టర్ సార్. ఐ వాంట్ టు యాక్ట్ సార్, నాకు యాక్టర్గా ఇష్టం, నేను యాక్ట్ చేయడం ఇష్టం నాకు, ఐ వాంట్ టు బీ అన్ యాక్టర్ అనేసి చెప్పినప్పుడు ఆయన చాలా సానుకూలంగా ఆఫీస్కి రండి ఒకసారి అని చెప్పారు. వెంటనే పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా నెక్స్ట్ సినిమాలో నువ్వే హీరో అని చెప్పి నన్ను పైకెత్తారు. కానీ ఈ ఆనందం ఎంతో కాలం లేదు. 6 నెలలు ఆ ఛానల్లో నేను చేసిన తర్వాత అందులోంచి నన్ను తీసివేశారు. ఎందుకనంటే యాంకరింగ్ సరిగ్గా చేయట్లేదని చెప్పి. దెన్ ఐ టుక్ మై లైఫ్ యాజ్ సీరియస్. అక్కడ సినిమాల్లో సక్సెస్ అవ్వలేదు, చదువులో సక్సెస్ అవ్వలేదు, యాంకరింగ్లో కూడా. యాంకరింగ్ ఎందుకని చూస్ చేసుకున్నాను, సినిమాల్లో లాగే యాంకరింగ్లో కూడా మంచి డబ్బులు వస్తాయి, మంచి ఫేమ్ వస్తుంది. సో అందుకని చూస్ చేసుకుంటే దాంట్లో కూడా సక్సెస్ అవ్వకపోతే ఇంకా నేనేం చేయగలను చెప్పి నా జీవితాన్ని సీరియస్గా తీసుకొని నేను నా యొక్క మాడ్యులేషన్ అంతా కూడా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. ఇంట్లో పాంప్లెట్స్ ఉంటే, పేపర్ కటింగ్స్ ఉంటే, అవన్నీ కూడా నా దగ్గర ఉన్న వాక్మెన్లో నేను చదువుతూ వాటిని రికార్డ్ చేస్తూ మాడ్యులేషన్ సరిగా నేను సెట్ చేసుకున్న తర్వాత, బాగా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత CCC ఛానల్కి వెళ్తే పంతం కొండలరావు గారు ఇమీడియట్గా సెలెక్ట్ చేసి నన్ను ఒక యాంకర్గా ఆయన నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు. మంచి కార్యక్రమాలతో ప్రజలందరికీ కూడా చేరువయ్యాను. యూత్ఫుల్ ప్రోగ్రామ్తో యూత్కి బాగా చేరువయ్యాను. యువతరంగమైన ప్రోగ్రామ్తో ప్రతి కాలేజ్కి వెళ్ళి ప్రతి కాలేజ్ స్టూడెంట్కి కూడా బాగా క్లోజ్ అయ్యాను నేను. సో ప్రతి ఒక్కరు కూడా యాంకర్ సుకుమార్ అని చెప్పి నన్ను చాలా అడ్మైర్ చేస్తూ ఉండేవారు. నేను అనుకునేవాడిని లైఫ్లో ఒక ఆటోగ్రాఫ్ ఇస్తే చాలు అనుకునేవాడిని. అలాంటిది ఎన్నెన్నో ఆటోగ్రాఫ్లు ఇచ్చాను, ఎన్నెన్నో సెల్ఫీలు ఇచ్చాను నేను. సో అలా చాలా సక్సెస్ఫుల్గా నా లైఫ్ వెళ్ళిపోతుంది. అలాంటి సమయంలో నా ప్రియమైన వారులారా, నేను ఒక తప్పు చేశాను. ఆ తప్పు ఏంటంటే, ఎప్పటి నుంచో కోరుకుండేది మిస్ రాజమండ్రి అనేటువంటి ప్రోగ్రామ్ చేయాలి, యూత్ యొక్క టాలెంట్ అంతా కూడా చూపించాలి, వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ అంతా కూడా ఎగ్జిబిట్ చేయాలన్న ఆలోచనతో నేను మిస్ రాజమండ్రి అనేటువంటి ప్రోగ్రామ్ని 2010 సంవత్సరంలో నేను ప్రారంభించాను. అది చిన్న ఈవెంట్ కాదు, నేనేమో చాలా కుర్రవాణ్ణి, అది కొన్ని లక్షల రూపాయలకు సంబంధించిన కార్యక్రమం. దాన్ని చేస్తున్నాను, సెలక్షన్స్ అయిపోయాయి, పేపర్లో మంచి న్యూస్లు వస్తున్నాయి. దాన్ని ఫైనల్స్కి వెళ్ళాలంటే ఆ ఫైనల్ ప్రోగ్రామ్ చేయాలంటే చాలా లక్షల రూపాయలు కావాలి. కాబట్టి నాకు కొంతమంది సపోర్ట్ చేస్తామన్నారు, కానీ ఫైనల్స్ వచ్చిన తర్వాత నాకు సపోర్ట్ చేయకుండా వాళ్ళు చేతులు ఎత్తేసారు. నాకేం చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలో వెనక్కి వెళ్ళలేను, ఎలాగైనా సరే ముందుకే వెళ్ళాలి. ఎందుకంటే అప్పటికే రాజమండ్రి అంతా కూడా హోర్డింగ్స్, పేపర్లోనేమో ఆ న్యూస్ కవరేజ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా నేను ముందుకే వెళ్ళాలని డిసైడ్ అయ్యి ఆ ఫైనల్ డేట్ కూడా మేము పెట్టుకున్నాం 2010 సంవత్సరం డిసెంబర్ 18వ తారీఖు. అంతే. నా ప్రియమైన వాళ్ళరా, సో డబ్బులు కావాలి, ఏం చేయాలి? అప్పుడు నాకు ఇంట్రెస్ట్ డబ్బులు ఇస్తారు, కానీ చీటీలు ఇవన్నీ ఉంటాయి కానీ నాకు తెలియదు. సో నాకు అప్పటికే దానవేపేటలో ఒక పెద్ద ఆఫీస్ ఉండేది, సైబర్ రోడ్ పక్కనే పెద్ద ఆఫీస్, నాకు సొంతంగా ఆఫీస్ ఉండేది. ఒక ఉన్నతంగా మంచి డబ్బులు ఇవన్నీ సంపాదించుకుంటూ మంచి లగ్జరీ లైఫ్లో ఉంటూ ఉండేవాడు. ఆ టైంలో ఈ ప్రోగ్రామ్ చేయడానికి చాలా డబ్బులు అప్పు తీసుకొచ్చాను నేను. నాకు చాలా ఈజీగా డబ్బులు అప్పు ఇచ్చారు. అవన్నీ పెట్టి ప్రోగ్రామ్ చేశాను. ఈ లోపల ఇంకొక బ్రదర్ సపోర్ట్ చేశారు, ఆయన ఒక చెయ్యి అందించారు.
సో ప్రోగ్రామ్ మొత్తమే చేస్తే చాలా సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ జరిగింది. ఆ ప్రోగ్రామ్కి ఆలీ గారు, హేమ గారు, గౌతమ్ రాజ్ గారు, అలాగే నల్లవేణు గారు కూడా, నా ప్రియమైన వాళ్ళారా, అదేదో సినిమా తీశారు కదా, డైరెక్ట్ చేశారు కదా ఆయన. సో ఆయన కూడా వన్ ఆఫ్ ద గెస్ట్గా రావడం జరిగింది. సో వీళ్ళందరూ గెస్ట్లో ఉన్నటువంటి సమయంలో చక్కగా ప్రోగ్రామ్ జరిగింది, అద్భుతంగా జరిగింది, సక్సెస్ఫుల్గా జరిగింది. పేపర్లో ఎస్ఎస్ ఈవెంట్ సుకుమార్ ఆధ్వర్యంలో అద్భుతంగా మిస్ రాజమండ్రి 2010 అని చెప్పి ఒక మంచి న్యూస్ కవరేజ్ వచ్చింది. కానీ నా డౌన్ఫాల్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. ఆర్థికంగా చితికిపోవడం ప్రారంభించాను. తెచ్చినటువంటి డబ్బులకి వడ్డీలు కట్టడానికి మరలా వేరే చోట అప్పులు చేయడం, ఇలాగా నాకు తెలియకుండా పెద్ద గొయ్యి, నా ప్రియమైన వాళ్ళారా, ఏర్పాటైపోతుంది. నేను ఎంత సంపాదించినా అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. దీనికి తోడు నాకు ఆఫీస్ ఉంది కాబట్టి డైలీ ఇంట్రెస్ట్ బేస్ మీద కూడా నాకు డబ్బులు ఇవ్వడం ప్రారంభించారు. అవి కూడా తీసేసుకున్నాను ఈ ప్రెజర్స్ భరించలేక. సో ఇలాగా చాలా భయంకరమైనటువంటి ఊబిలోకి వెళ్ళిపోయినటువంటి తరుణంలో ఒక్కసారిగా నేను ఆలోచించుకున్నాను, అసలు నేను ఎందుకని ఇక రంగంలోనికి వచ్చాను. డబ్బులు సంపాదించాలి, పేరు సంపాదించాలి, కానీ ఏం జరుగుతుంది? వచ్చిన ఒక రూపాయి కూడా నిలబట్టలేదు, బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. ఈ ప్రెజర్ తట్టుకోలేక ఐ వాంటెడ్ టు క్విట్ మై లైఫ్. నా జీవితాన్ని నేను ముగించుకోవాలని నేను డిసైడ్ అయిపోయాను. కానీ చిన్నప్పటి నుంచి దేవునికి వాక్యము తెలుసు కాబట్టి మనంతట మనము ఆత్మహత్య చేసుకుని చనిపోతే, మనంతట మనకు ప్రాణాన్ని మనం తీసుకుంటే దేవునికి రాజ్యానికి ఏమాత్రము కూడా అర్హత లేదు. కాబట్టి ఆ విషయం నాకు తెలుసు కాబట్టి నేను అది చేయడం, ఆ పని చేయడం విరమించుకున్నాను. కానీ హైవే మీద వెళ్ళేటప్పుడు అనుకునేవాడిని, ఏ లారీ అయినా వచ్చి నన్ను గుద్దేస్తే బాగుండని చాలా ఆశపడేవాడిని. కానీ పరిశుద్ధ దేవుడు ఏనాడు కీడుకు నన్ను అప్పగించలేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ పరిస్థితుల్లో విషయం అంతా కూడా ఇంట్లో తెలిసింది. మా అమ్మగారు, మా నాన్నగారు, మా అన్నయ్య మొత్తం మీద అంతా సెట్ చేసి ఆల్మోస్ట్ అప్పంతా కూడా క్లియర్ చేశారు. ఇంకా కొద్ది గొప్ప ఉన్న అంత ప్రెజర్ లేదు. నేను చాలా ఫ్రీ అయిపోయాను ఆ టైంలో. అప్పుడు మరలా నా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమయ్యాయి. ఎలా ప్రారంభమైందంటే, ఆ సెకండ్ ఇన్నింగ్స్లో అన్నీ కూడా సెలబ్రిటీ షోసే. మనం ఏదన్నా ఒక హీరోని కానీ హీరోయిన్ కానీ అంత దూరం నుంచి చూస్తే చాలు అనుకుంటాం. అలాంటిది వాళ్ళతో స్టేజ్ షేర్ చేసుకునేవాడిని, వాళ్ళతో ట్రావెల్ చేసేవాడిని. నా ఫస్ట్ ఈవెంట్ నేను సెలబ్రిటీ షో త్రిష గారితో చేశాను. నేను హీరోయిన్ త్రిష గారితో లయలో కాలేజ్ కాంపౌండ్లో విజయవాడ. అక్కడి నుంచి మొదలు మీరు ఏ పేరున్నా చెప్పండి, నాని గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, వెంకటేష్ గారు కానీ, నాగార్జున గారు కానీ, అఖిల్ కానీ, తమన్నా గారు కానీ, చాలామంది ఆల్మోస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి దాదాపుగా అందరితో కూడా నేను వర్క్ చేశాను. ఒక సెలబ్రిటీ యాంకర్గా, ఒక టాలీవుడ్ యాంకర్గా ఉన్నతంగా పరుగులు పెడుతున్నటువంటి సమయంలో నా ప్రియమైన వాళ్ళారా, పేరు వస్తుంది, డబ్బులు వస్తున్నాయి, కానీ తెలియనటువంటి అశాంతి, తెలియనటువంటి అసమాధానము, నా జీవితం ఎట్టిపోతుంది ఏంటి అన్నటువంటి సమాధానం లేనటువంటి పరిస్థితులు. ఆ టైంలో నా ప్రియమైన వాళ్ళారా, దేవాతి దేవుడు నన్ను మరలా పట్టుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామని కనపరుద్దాం. నా గ్రాఫ్ ఎలా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది. గ్రాఫ్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఆ టైంలో 2018 సంవత్సరం నేను ముగిస్తానండి. నవంబర్ 30వ తారీఖున శ్రీకాంత్ జేమ్స్ గారు అని దానవపేట సెయింట్ పీటర్స్ చర్చ్లో చాలా కాలం పాటు పాస్టర్గా చేశారు. ఇప్పుడు ఆయన వైజాగ్ జగదాంబ సెంటర్లో ఉన్నటువంటి ట్రినిటీ చర్చ్లో పాస్టర్గా. ఆయన ఫోన్ చేసి, తమ్ము నన్ను చాలా ప్రేమించేవారు ఆయన. తమ్ము నేను చిన్నప్పటి నుంచి క్రిస్టియనే కాబట్టి నాకు అన్ని దాదాపుగా అన్నీ తెలుసు, క్రిస్మస్లు ఇవన్నీ కూడా తెలుసు. తమ్ము డిసెంబర్ 2వ తారీఖున భీమవరంలో హై స్కూల్ గ్రౌండ్లో సాయంత్రం ఒక మంచి క్రిస్మస్ ఈవెంట్ ఉంది, దాని పేరు వింటర్ సౌండ్. సో నువ్వు ఆ కార్యక్రమం అంతా కూడా నువ్వు నడిపించాలి యాంకర్ కంటే. నేను వెంటనే నో చెప్పలేదు. ఎందుకనంటే నేను దేవుని కార్యక్రమాలు చేస్తే నా కెరీర్కి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో, నాకు కెరీర్ ఎక్కడ డౌన్ అయిపోద్ది అన్నటువంటి ఆలోచనతో నేను క్రిస్టియన్ కార్యక్రమాలు బయట ఏమీ కూడా చేసేవాడిని కాదు. ఏదో సండే అలవాటు ప్రకారంగా ఏదో వెళ్ళేవాడిని తప్ప ఈయనే నిజమైన దేవుడు, ఈయన ఇందుకే ఆరాధించాలి అన్నటువంటి విషయాలు ఏమీ నాకు తెలియదు. నా ప్రియమైన వాళ్ళు ఎప్పుడైనా అలా చెప్పారో నేను అన్నాను, అన్న ఆ రోజు నాకు షెడ్యూల్ ఖాళీగా ఉందో లేదో నా డైరీలో చూసుకొని మీకు చెప్తానని చెప్పి ఫోన్ పెట్టేశాను. అలాగే తమ్మన్నారు. అదే రోజు మధ్యాహ్నం నుంచి మరొక ఫోన్ కాల్, శ్రీయాస్ మీడియా నుంచి ఫోన్ చేసి ఇలాగ డిసెంబర్ 2వ తారీఖు భీమవరంలో సాయంత్రం ఒక సినిమా ఫంక్షన్ ఉంది, కవచం సినిమా ఫంక్షన్. బెల్లంకొండ శ్రీనివాస్ గారు, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్స్.
సో మీరు చేయాలంటే ఇమ్మీడియట్గా ఓకే అన్నాను. ఎందుకంటే అప్పటికే చాలా సినిమా కార్యక్రమాలు చేశాను. ఎన్ని సినిమా కార్యక్రమాలు చేస్తే అంత క్రేజ్ వస్తుంది మనకి. ఓకే అన్నాను, అయిపోయింది. పాస్టర్ గారికి నేను రావట్లేదని చెప్పడం మర్చిపోయాను. ఆ తర్వాత రోజు డిసెంబర్ 1వ తారీఖు బొమ్మూరులో ఆ లూథరన్ చర్చ్లో సెమీ క్రిస్మస్లో చేస్తారు. స్టార్ పెట్టి ఫ్లెక్సీ ఓపెనింగ్, పశువుల పాక, ఇదంతా కూడా ఒక సెమీ క్రిస్మస్లో చేస్తారు. ఆ హడావులో ఉన్నటువంటి తరుణంలో పాస్టర్ గారు ఫోన్ చేసి, తమ్ము ఏం చేసావు, నేను చెప్పింది ఏం చేసావు, రేపే కదా వస్తున్నావా లేదంటే, సారీ అన్న నాకు రావడానికి అవ్వట్లేదు, ఎందుకంటే నాకు సినిమా ఫంక్షన్ ఉంది, నేను వెళ్ళాలంటే. ఓకే తమ్మని ఫోన్ పెట్టేస్తారు. మరలా 5 నిమిషాలు ఫోన్ చేసి, బీయింగ్ ఏ పాస్టర్ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, ఆ సినిమా వాళ్ళకి నువ్వు ఎప్పుడు ఓకే చెప్పో వస్తానని, నా ఫోన్ కాల్కి ముందా నా ఫోన్ కాల్ తర్వాత అని చెప్పి ఒక లాజికల్ క్వశ్చన్ అడిగారు. సినిమా వాళ్ళకి ఎప్పుడు ఓకే చెప్పానండి? ఆ ఫోన్ కాల్కి ముందా తర్వాత? ఆ ఫోన్ కాల్ తర్వాత కదా. కానీ పాస్టర్ గారు నేను అబద్ధం చెప్పాను, లేదన్నా ముందు ఎప్పుడో ఓకే అయిపోయింది, నేనే సరిగ్గా చూసుకోలేదు డైరీ అని చెప్పి ఆయన అబద్ధం చెప్తే, ఓకే తమ్ము వి షుడ్ రెస్పెక్ట్ అవర్ ప్రొఫెషన్ అని చెప్పి ఆయన ఫోన్ పెట్టేశారు. నాకు జీవితంలో దేవుని యొక్క ప్రణాళికలో ఆయన పాత్ర అక్కడ అయిపోయింది. ఇప్పుడు నాలో మొదలైంది. నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది. ఎంతగా గద్దిస్తుందంటే దేవుడు చాలా 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 ప్రేరేపిస్తున్నాడు. నా ఎదురుగా దేవుడు ఎవరిని చూపిస్తున్నాడు అంటే యోనా గారిని చూపిస్తున్నాడు. నువ్వు దేవుని యొక్క కార్యక్రమానికి వెళ్ళకుండా ఇక లోకపు సినిమా కార్యక్రమం వెళ్తావని చెప్పి నన్ను చాలా 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 గద్దిస్తున్నాడు. యోనా గారు నినివేకి వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటించమని చెప్తే దేవాతి దేవుడు ఈయనేమో వెళ్ళి తర్షీష్కి వెళ్ళి వాడ ఎక్కి ఆ వాడ అడుగు బాగా నిద్రపోతున్నటువంటి ఇక యోనా గారిని సాదృశ్యంగా దేవాతి దేవుడు నాకు చూపిస్తున్నాడు. నా ప్రియమైన వారిలో నేను మాటల్లో చెప్పలేను ఎంత సంఘర్షణకు గురైన. ఒక 15 నిమిషాల వ్యవధిలో నేను తట్టుకోలేక ఇమీడియట్గా పాస్టర్ గారికి ఫోన్ చేసి, అన్నా నేను వస్తానని చెప్పాను. గట్టిగా చెప్పలు కూడా దేవుడు నామని కనపడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎప్పుడు కూడా మన కొరకు ఆయన ఎదురు చూస్తుంటాడు. ఆయన ప్రేమగా వచ్చాడు, నిన్ను రక్షించడానికి వచ్చాడు. ఎలా ఎదురు చూస్తుంటాడంటే చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల వానితో కూడా నేను నాతో కూడా వాడును కలిసి భోజనము చేయదుము అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడ్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ యాజ్ లవ్. దేవుడు ప్రేమగా ఎప్పుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఆ ప్రేమకు నీ అందించడమే. నేను చేసిన ఒకే ఒక చిన్న మంచి పని, నా జీవితంలో నేను ఈ మంచి పని చేశానన్నది ఏదైనా ఉన్నదంటే అది ఆయన చేతికి నా చేతిని అందించడమే. గట్టిగా చెప్పాలి కూడా దేవుని నామని కనపడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారికి చెప్పాను వస్తున్నానని, సినిమా వాళ్ళు కూడా ఫోన్ చేసి రావట్లేదని చెప్పాను. ఎవరన్నా ఊరుకుంటారండి? ఆల్రెడీ కమిట్ అయిన తర్వాత రావట్లేదని చెప్తే ఊరుకుంటారా? కానీ వారు ఊరుకున్నారు. దట్ ఈస్ గాడ్స్ ప్లాన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆజ్ఞాపించగా కాదని వారు ఎవరు ఉంటారండి? ఆయన కార్యము చేయగా త్రిప్పివేయగలవాడు ఎవడు? నెక్స్ట్ డే పాస్టర్ గారు వచ్చి నన్ను తీసుకున్నారు. చూడండి, ఈ రెండు కూడా ఒకే రోజు ఒకే చోట భీమవరంలో ఒకే సమయంలో దేవుడు ఎంత పెద్ద పరీక్ష పెట్టాడు నాకు. ఆ పరీక్షలో పరిశుద్ధాత్మక సహాయం బట్టి ఆయన చేతికి నా చేతిని అందించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన వాళ్ళారా వచ్చారు, తీసుకెళ్లారు. వెళ్తే హై స్కూల్ గ్రౌండ్ నిండా పొలోమంట జనం, అందరూ పాస్టర్స్ ఉన్నారు, మరలా వాళ్ళకి బిషప్లు ఉన్నారు. ఈ బిషప్లందరికీ కూడా మోడరేటర్ బిషప్ గారు అని పెద్ద ఆయన ఉన్నారు. ఆ కార్యక్రమం అంతా కూడా నాకు అప్పగించారు. అప్పగిస్తే నేను కార్యక్రమం చేస్తున్నాను. అద్భుతంగా కార్యక్రమం వస్తుంది. ఆ సమయంలో నాకు అనిపించిన మాట, ఇది కదా నేను ఉండాల్సిన ప్రదేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది కదా నేను ఉండాల్సిన ప్రదేశం. ఆ కార్యక్రమం అంతా చాలా బాగా జరిగిన తర్వాత వాళ్ళందరూ చాలా సంతోషించి నన్ను ఎంతగానో మెచ్చుకోవడం మాత్రమే కాకుండా సినిమా ఫంక్షన్లో నేను కోల్పోయినటువంటి డబ్బుల్ని కూడా ఒక మంచి అమౌంట్ని మోడరేటర్ బిషప్ గారు నాకు అందించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి హ్యావ్. నిన్నేమీ సిగ్గుపరిచే దేవుడు కాదు ఈ దేవుడు, నిన్ను అవమానించే దేవుడు కాదు ఈ దేవుడు. అవమానంలోంచి నిన్ను హెచ్చించేటువంటి దేవుడు, సిగ్గులోంచి నిన్ను ఘనపరిచేటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన వారు అక్కడ అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చాం. అక్కడి నుంచి నాలో ఒక గొప్ప కార్యాన్ని దేవాతి దేవుడు చేయడం మొదలుపెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు నేను బైబిల్ గ్రంథాన్ని చదివేవాడిని కాదు, చాలా బోరింగ్గా నిద్ర వచ్చేస్తూ ఉండేది. అలాంటిది పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్యాన్ని చదవమని ప్రేరేపిస్తుంటే ఇక బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నాను. ఎంతలా చదువుతున్నానంటే
నిద్ర రావట్లేదు సరికదా, ఇది చదివే కొద్దీ ఇంకా ఇంకా మధురంగా ఇంకా మధురంగా ఉంటుంది నా ప్రియమైన వాళ్ళారా. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యము నాతో మాట్లాడింది. అప్పటి వరకు ఎవరైనా స్టేజ్ మీద పాస్టర్ గారు దేవుడు నాతో మాట్లాడాడు, దేవుని యొక్క వాక్యం నాతో మాట్లాడింది, దేవుడు దర్శనంలో నాతో మాట్లాడంటే కామెడీ చేస్తారు అనుకునేవాడిని. కానీ ఎప్పుడైతే నా జీవితంలో నేను దీన్ని అనుభవించానో, ఎప్పుడైతే నేను ఎక్స్పీరియన్స్ చేశానో, దెన్ ఐ బిలీవ్ దట్ గాడ్ విల్ స్పీక్ టు ఎవ్రీవన్. దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడతాడు. ఎవరైతే ఆయన మాట కోసం ఎదురు చూస్తారో, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాట వినాలని ఎవరైతే ఎదురు చూస్తారో వారందరితో కూడా దేవుడు మాట్లాడతాడు. ఈ రోజు కూడా చాలా మంది దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా మంది ఆశ కలిగి ఉన్నారు దేవునికి మాట కోసం. దేవుడు వారితో మాట్లాడుతున్నాడు, వారి పట్ల కార్యము చేయబోతున్నాడు. నా పట్ల కార్యము చేసిన గొప్ప దేవుడు, ఎంత ఘోర పాపినైనా నా పట్ల కార్యము చేసిన గొప్ప దేవుడు నీ పట్ల ఇంకా గొప్ప కార్యము చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు. నమ్ము, ఆయన విశ్వసించు, నీ పాపాలు ఒప్పుకో, గొప్ప కార్యం నువ్వు చూస్తావు. నా ప్రియమైన వాళ్ళారా, ఈ రీతిగా దేవుడు నాతో ఒక వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. వాక్యం ఏంటంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనంలో చివరి భాగం, చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. ఈ వాక్యము ఎలాగంటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నా చెవులు గింగురుమంటూ ఉండేది. చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నా బాడీ అంతా ఆవరించి నాతో చావనయున్న మిగిలిన వాటిని బలపరచమని చెప్పి ఈ వాక్యము పదే నా చుట్టూ గింగురులమంటూ నాకు వినబడుతుండేది. నాకు అర్థమైంది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన వాళ్ళు ఆ సమయంలో నేను దేవుని దగ్గర కనిపెట్టుకున్నటువంటి తరుణంలో దేవుడు నాతో 3 విషయాలు మాట్లాడడం జరిగింది. మొట్టమొదటి మాట, నేను చాలా స్పీడ్గా చెప్పేస్తున్నాను. మొట్టమొదటి మాట, దేవుడు చెప్పిన మాట, నువ్వు చేస్తున్నటువంటి ప్రొఫెషన్ ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అది చిన్న విషయం కాదండి, 15 సంవత్సరాల కష్టం అది. నేను ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటూ నేను ఎంతో గొప్పగా కట్టుకున్నటువంటి ఆ ప్రొఫెషన్ని, నన్ను అందరూ ఇష్టపడేటువంటి ప్రొఫెషన్ని, నన్ను అందరూ లైక్ చేసేటువంటి ప్రొఫెషన్ని దేవుడు ఏమంటాడంటే విడిచిపెట్టు అంటున్నాడు. నాకు తెలియకుండానే దేవునితో చెప్పాను, అలాగే దేవా, దేవునికి స్తోత్రం. రెండో మాట ఏంటంటే నా పరిచర్య చేయని దేవుడు చెప్పడం జరిగింది. ఇది నాకు కొంత ఆశ్చర్యంగా అనిపించింది. నేనేంటి ఆయన పరిచర్య చేయడం ఏంటి? నా లైఫ్ హిస్టరీలో మీకు అంతా చెప్పాను కదా, టెస్టిమనీలో ఎక్కడన్నా ఆ దగ్గర పోలికలు ఏమైనా కనిపించాయి మీకు? అసలు నా ప్రొఫెషన్ అంతా కూడా వేరు, కానీ ఆయనేమో ఆయన పరిచర్య చేయమంటున్నాడు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించి అలాగే దేవని చెప్పడం జరిగింది. నా ప్రియమైన వాళ్ళ 3వ మాటకి నా ఒళ్ళంతా కూడా రోమాలు నెక్కబడుచుకున్న ఒళ్ళంతా గగురు పొడిచింది ఆ మాటకి. ఆ 3వ మాట ఏంటంటే ఆయన చెప్పింది, సిలువ సాక్షిని తిరిగి ప్రారంభించు. గట్టిగా చెప్పడు కూడా దేవుని నామని కనపరుద్దాం. సిలువ సాక్షిని తిరిగి ప్రారంభించు. దిస్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఇన్ సుకుమార్స్ లైఫ్. దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక సుకుమార్ పట్ల ఏంటంటే ఆయన నన్ను సిలువ సాక్షిగా ఎన్నుకున్నాడు. అక్కడ పిలుపు 10వ తరగతిలో వచ్చింది, కానీ నేను ఏం చేశానంటే దాన్ని విడిచిపెట్టాను. నిజంగా నాకు గుర్తులేదండి అది. 10వ తరగతిలో ఏదైతే పిలుపు ఉందో దాన్ని గుర్తులేదు నాకు. దాని గురించి ఎప్పుడు నేను ఆలోచన చేయలేదు. కానీ అన్ని సంవత్సరాల తర్వాత దేవుడు చెప్తున్న మాట, సిలువ సాక్షిని తిరిగి ప్రారంభించు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆ ప్రియమైన వాళ్ళారా, ఆ ఆనందం, ఆ అనుభవం మాటల్లో చెప్పలేనిది. వెంటనే అలాగే దేవాన్ని చెప్పాను. దేవుని యొక్క పరిచర్యలో నేను ప్రవేశించడం జరిగింది. నాకు ప్రొఫెషన్ విడిచిపెట్టడం జరిగింది. నేనేం గొప్పవాడిని కాదండి మోషే గారి కంటే. ఎందుకంటే మోషే గారి కోసము ఒక గొప్ప మాట చదివించడానికి ఇష్టపడుతుంది. ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. ఎలాగనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానం యందు దృష్టి ఉంచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐగుప్తులో ఒక సుప్రీం కమాండర్, రాజు తర్వాత రాజు అంతటి వాడు ఏక మోషే గారు, రాజకుమారుడు అయినప్పటికీ కూడా దేవుని కొరకు అక్కడ రాజభోగాన్ని విడిచిపెట్టాడు. ఆయనకంటే గొప్పవాడిని కాదు. నేను కూడా నాకు పాత జీవితాన్ని ఆ ప్రొఫెషన్ విడిచిపెట్టి దేవుని యొక్క పరిచర్యను చేపట్టాను.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవాతి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. అనేక చోట్ల ఆయనకు సాక్షిగా, సిలువ సాక్షిగా ఆయన నన్ను నడిపిస్తున్నాడు. బొమ్మూరులోని సిలువ సాక్షి వర్షిప్ సెంటర్ ప్రారంభించాం. చక్కటి సంఘాన్ని దేవాతి దేవుడు నాకు ఇచ్చిన్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక. ఈ ప్రణాళికను దేవుడు ఏ రీతిగా చేశాడంటే ప్రేమగా చేశాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ ప్రేమ పేరు యేసుక్రీస్తు ప్రభువు. నాశనానికి జోగుతున్నటువంటి నన్ను ఆయన ప్రేమ రూపంలో వచ్చి మరలా ఆయనకు మార్గంలోనికి, సత్య మార్గంలోనికి, ప్రేమ మార్గంలోనికి, పరిశుద్ధ మార్గంలోనికి నడిపించున్నాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా ఆ ప్రేమ నిన్ను ప్రేమించడానికి ఎదురు చూస్తుంది. ఆ ప్రేమ నిన్ను రక్షించడానికి ఎదురు చూస్తుంది. ఆ ప్రేమ నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఎదురు చూస్తుంది. మరి ఆ ప్రేమను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఆ ప్రేమను పొందుకున్నప్పుడు మాత్రమే నీకు నిజమైన క్రిస్మస్. ఆ ప్రేమను అనుభవించినప్పుడు మాత్రమే నీకు నిజమైన క్రిస్మస్. ఆ ప్రేమను నువ్వు అనుభవించినప్పుడు మాత్రమే నీ జీవితానికి, కుటుంబానికి సమాధానము. ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఏమీ లేక తల్లడిల్లిపోతున్నారంటే డబ్బు లేక కాదు, సంపద లేక కాదు, జ్ఞానం లేక కాదు, ఆశ లేక కాదు. ప్రపంచం అంతా ఏమీ లేక తల్లడిల్లిపోతున్నారంటే సమాధానము లేక. కుటుంబాల్లో సమాధానం లేదు, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు, అన్నదమ్ముల మధ్యలో సమాధానం లేదు. ఆ సమాధానం ఇవ్వడానికి ఆయన సమాధానకర్త అయిన అధిపతికి లోకానికి వచ్చిన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకున్న పేర్లు: ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు, సమాధానకర్తయగు అధిపతి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ సమాధానాన్ని పొందుకోవాలంటే, నీ జీవితం బాగుపడాలనంటే, నీ జీవితంలో నిజమైన సంతోషం కావాలంటే, ఆ నిజమైన ప్రేమను నీ హృదయంలోకి నువ్వు చేర్చుకోవడానికి ఆశగా నువ్వు ఉన్నట్లయితే ఒకసారి లేచి నుంచొని 2 చేతులు కూడా పైకెత్తి ఒకసారి దేవుణ్ణి అడుగు. దేవా, ఓ ప్రేమామయుడా, నిన్ను నేను చేర్చుకోవడానికి నేను సిద్ధ మనసు కలిగి ఉన్నాను. నా హృదయంలో రండి ప్రభువా, నన్ను వెలిగించండి నాయన, నాకు సమాధానం కలుగు చేయండి ప్రభువా. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నాకు రక్షణ కావాలి, పరిశుద్ధ జీవితం కావాలి, మీకు వెలుగు కావాలి, మీకు ప్రేమ కావాలి. నాలోనికి ఇప్పుడే రండి దేవా, నా హృదయంలో జన్మించండి దేవా అంటూ ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడే దేవాతి దేవుని అడుగుదాం. 2 చేతులు కూడా పైకెత్తి కొద్దిసేపు దేవాతి దేవుని మనం అడుగుదాం. దేవ స్తోత్రము నాయన, స్తోత్రం ప్రభువా, స్తోత్రము నాయన, స్తోత్రము దేవా, పరిశుద్ధుడా స్తోత్రం, ప్రేమమయుడా స్తోత్రం, పరమ తండ్రి స్తోత్రం, నీకు ఘనమైన నామానికి స్తోత్రము దేవా. ఈరోజు నువ్వు చేసేటువంటి ప్రార్థన నీ జీవితానికి ఎంతో మేలుకరమైనది. నీకు ప్రార్థన చేయడం వచ్చిన రాకపోయినా నువ్వు గనక నీ తండ్రితో ఎలా మాట్లాడుతావు ఆ రీతిగా, తండ్రి అయినటువంటి దేవా, ప్రేమామయుడా, ఈ క్షణమే నన్ను నేను మీకు సమర్పించుకుంటున్నాను. నాతో మాట్లాడండి, నన్ను రక్షించండి, నాకు సమాధానం కలుగు చేయండి అని కనుక నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే, నీకు ఎలా వస్తే అలాగే ప్రార్థన కనుక చేయగలిగినట్లయితే దేవాతి దేవుడు మీరు దర్శించబోతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా కొద్దిసేపు దేవాతి దేవునికి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా, ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన ఉండే విజయము. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన ఉండే విజయము. ప్రభువా, ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా, ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా మరొకటి, నీ
పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా. ప్రార్థనలో నాటునది చల్లగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో నాటునది చల్లగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట సాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట సాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, సాధించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, సాధించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇక సమయంలో దేవ, ప్రార్థనలో దేవ, మేము నాటాము, దాన్ని పెళ్ళగించుట ఎవరి వలన కూడా కాదు దేవ. మీకు వాక్యము చేత వీరిలో దేవ నాయన మీరు నూతన జీవాన్ని అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు. వీరితో మీరు నేరుగా మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రేమగా ఇక లోకానికి వచ్చిన గొప్ప దేవ, ప్రేమించిన గొప్ప దేవ, ప్రేమిస్తున్న గొప్ప దేవ, ప్రేమించే గొప్ప దేవ, నిజమైన ప్రేమ మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రేమామయుడా మీకు వందనాలు, స్తోత్రాలు. తల్లి ఇవ్వలేని ప్రేమ, తండ్రి పంచలేని ప్రేమ, స్నేహితులు ఇవ్వలేని గొప్ప ప్రేమను పంచిన గొప్ప దేవ, ఆ గొప్ప ప్రేమకు రుజువుగా మా కొరకు ప్రాణాన్నే పెట్టిన గొప్ప దేవుడు నాయన, తిరిగి లేచిన గొప్ప దేవుడు ప్రభువా. మీ వంటి నిజమైన దేవుడు ఎవరున్నారు నాయన దేవ? అట్టి రీతిగా మా కొరకు ఇక లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవ, లోక రక్షక మీకు వందనాలు, స్తోత్రాలు. ఇక సమయంలో ఎవరైతే రక్షణ జీవితంలో కొనసాగుతున్నారో ఆ రక్షణ దేవు వారిలో స్థిరపరచండి. అక్కడ రక్షణ పాత్రను వారు చేతపుచ్చుకొని దేవా నాయన వారికి జీవితాంతము నమ్మకముగా కొనసాగడానికి సహాయం చేయండి. ఎవరైతే రక్షణ లేని జీవితాల్లో ఉన్నారో, ఎవరైతే రక్షింపబడినటువంటి బ్రతుకుల్లో ఉన్నారు, సమాధానం లేని బ్రతుకులు ఉన్నారు, ప్రేమ లేని బ్రతుకులు ఉన్నారు, వారందరికీ కూడా యేసు నామములో రక్షణలోనికి ప్రవేశించుదురుగాక. దేవ వందనాలు, స్తోత్రాలు నాయన. దేవ మీరు అందరికీ దేవుడు నాయన, ఈ లోకమంతటిని ప్రేమించిన గొప్ప దేవుడు నాయన. కేవలం క్రైస్తవులు మాత్రమే ప్రేమించేటువంటి దేవుడు కాదు, అందరినీ ప్రేమించేటువంటి దేవుడు. క్రైస్తువుల కోసం మాత్రమే ఈ లోకానికి వచ్చిన దేవుడు కాదు, క్రైస్తువుల కోసం మాత్రమే రక్తాన్ని చిందించిన దేవుడు కాదు, క్రైస్తువుల కోసం మాత్రమే ప్రాణం పెట్టిన దేవుడు కాదు, క్రైస్తువుల కోసం మాత్రమే తిరిగి లేచిన దేవుడు కాదు నాయన. అందరి కోసం వచ్చిన దేవుడవు, అందరి కోసము మీకు పరిశుద్ధ రక్తాన్ని చిందించిన దేవుడవు, అందరి కొరకు ప్రాణాన్ని పెట్టిన దేవుడవు, అందరి కొరకు అందరికి జీవాన్ని ఇవ్వడానికి తిరిగి లేచిన గొప్ప దేవుడు నాయన. మీకు ప్రేమ ద్వారా ఇక్కడ ఇంకెవరైతే రక్షణలో లేరో వారందరినీ కూడా రక్షణలో నడిపించి మీకు నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి వారసులుగా ఉంచమని నేను ఈరోజు జరిగిన కూడిక వృధాగా పోకుండా గొప్ప ఫలాలు అందించినట్లుగా కృప చూపించమని దైవజనురాలని వారి కుటుంబాన్ని దీవించమని, సంఘాన్ని దీవించమని, ఈ ప్రాంతాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నాం దేవా. కొన్ని రోజుల క్రిందట దేవా ఎంతో విలువైనటువంటి వ్యక్తిని కోల్పోయినటువంటి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేయించినాము దేవా. కుటుంబానికి ఎంతో దేవా నన్ను విలువైనటువంటి ఆ వ్యక్తి దేవా ఏక సమయంలో ఆ కుటుంబం లేకపోయి ఉండగా, కుటుంబం భయంకరమైన దుఃఖంలోనూ భయంకరమైన వేదనలోనూ దేవా కుటుంబం ఉంటుండగా కుటుంబాన్ని ఆదరించండి, కుటుంబాన్ని ఓదార్చండి, కుటుంబంలో దేవా మరలా చిగురు పుట్టించండి. ఆ కుటుంబము నీటి కాలువను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే పచ్చని చెట్టు వలె మరలా చిగురించి కృపను అనుగ్రహింపచేయండి. ఆ కుటుంబానికి తోడుగా ఉండండి, ఈ ప్రాంతానికి తోడుగా ఉండండి. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలన్నిటికీ కూడా వారి బిడ్డలకు, వారికి భవిష్యత్తుకు తోడుగుండి ప్రతి ఒక్కరు కూడా రక్షణలో దేవ ప్రవేశించినట్టు కృప చూపించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకున్నామని యేసుక్రీస్తు దివ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్.
దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి సహోదరులు, నాకు స్నేహితులు, దైవజనులు విహారీ గారికి అదే రీతిగా మరి చెల్లి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్.